వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ ఇన్ఫో ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే చాలామంది అక్క మాకు స్క్రిప్ట్ చదివే అలవాటు ఉంది, ప్లీజ్ టెక్స్ట్ యాడ్ చేయవా అని చెప్పి అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే టెక్స్ట్ యాడ్ చేయడం చాలా కష్టమండి నేనున్న పొజిషన్లో. ప్లీజ్ అర్థం చేసుకొని సెట్టింగ్స్లో సబ్టైటిల్స్లో తెలుగు క్లిక్ చేయండి. మీకు తెలుగు టెక్స్ట్ అనేది నార్మల్గా డిస్ప్లే అవుతూ ఉండిద్ది. అలా ఎవరైతే ఆడియో వినకుండా అలా టెక్స్ట్ చదివే అలవాటు ఉన్న వాళ్ళు ఈ ఆప్షన్ని యూస్ చేసుకోండి ప్లీజ్. హీరోయిన్ పేరు వచ్చేసి నిఖిత. నిఖితకి చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోతారు. ఇంకా వాళ్ళ బాబాయ్ పిన్ని దగ్గర పెరుగుతూ ఉండిద్ది. ఆ టైంలో వాళ్ళు ఏమనుకుంటారంటే తన వల్ల మాకేం యూజ్ లేదు అని చెప్పి ఒక పని మనిషిలా చూడడము, అలా చేయడము, ఏదో గవర్నమెంట్ స్కూల్లో నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారని చెప్పి ఏదో చదివించడము అలా చేస్తూ ఉంటారులేగా తప్ప నిఖితకి ఎక్కడ కూడా లవ్ అనేది చూపించదు. నిఖిత లవ్ని చాలా మిస్ అవుతూ ఉండిద్ది. అలా చాలా కష్టాలు పడి పెరిగిన పిల్ల నిఖిత. నిఖిత వాళ్ళ బాబాయి పిన్ని దగ్గరికి పెళ్ళిళ్ళ పేరయ్య ఒకరోజు ఒక సంబంధం తీసుకొస్తాడు. తీసుకొచ్చి పెళ్ళికొడుకు గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మంచిగానే ఆస్తుంది. కానీ అబ్బాయి ఇలా తాగుబోతూ వాళ్ళు మ్యాచ్ చూడమంటున్నారంటే ఎంత కట్నం తీసుకుంటారంటే కట్నం ఏమి వద్దు అని చెప్పి అంటారు. ఓ కట్నం ఏమి వద్దా, అయితే మేము అమ్మాయికి ఏమీ పెట్టలేము అని చెప్పండి, అది ఓకే అయితే మేము పెళ్లి చేస్తాము, మాకేం అభ్యంతరం లేదు అని చెప్పి వాళ్ళ పిన్ని బాబాయ్ హ్యాపీగా చెప్తారు. దాంతో పెళ్ళిళ్ళ పేరయ్య కూడా అమ్మాయి ఫోటో తీసుకొని డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి చూపించేసరికి వాళ్ళకు కూడా మన నిక్కి బాగా నచ్చిద్ది. వాళ్ళందరూ ఒకరోజు అమ్మాయిని చూసి పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందాం అని చెప్పి వస్తారు. వచ్చినగానే అందరూ నిక్కీని కాఫీ తీసుకుందా అని అనగానే కాఫీ తీసుకొని అందరికీ ఇస్తూ ఉండిద్ది. దాంట్లో అక్కడ ఇద్దరు భార్యాభర్తలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కనపడతారు నిక్కీకి. ఇంకా నా పేరు సంజయ్ అంటే, ఓ సంజునా మీ పేరు అంటే, పక్కనున్నామా అతను మీ బావగారు అవుతారమ్మా అని చెప్పి నవ్వుతా చెప్పిద్ది. ఓ సారీ అండి నాకు తెలీదు కదా అని అనేసరికి, పర్లేదమ్మా నువ్వు చిన్నపిల్లవు కదా పర్లేదులే మేము అర్థం చేసుకుంటాంలే అని అంటే, అతను రాలేదా అన్నట్టు చూస్తూ ఉంటే ఇంకా ఆమె అర్థం చేసుకొని, అబ్బాయి కొంచెం బిజీగా ఉన్నాడమ్మా రాలేకపోయాడు, అబ్బాయి ఫోటో ఇదిగో అని చెప్పి చూపించిద్ది. సరే అండి అని అనిద్ది నిక్కి. అండి అంటావేందిరా, అక్క అని పిలు, నా పేరు సీత, ఇతను మీ బావగారు, ఓకేనా అంటే నీ గురించి చెప్పు అంటే, నేను డిగ్రీ దాకా చదువుకున్నాను, నాకు చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు అని అంటుంటే సీత అమ్మాయి దగ్గరికి వచ్చి, నువ్వు అలా ఎప్పుడు బాధపడకమ్మా, అమ్మా నాన్న లేకపోతే ఎలా ఉంటారో ఆ బాధ ఏంటో నాకు తెలుసు, నేను చాలామందిని చూశాను, నీకు అమ్మా నాన్న లేదు అని బాధపడకు, మేము ఉన్నాం కదా నేను మా ఆయన, నీకు అమ్మా నాన్నలా భావించు, అక్కడ మేము నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అనేసరికి సంజయ్ కూడా నవ్వుతూ ఉంటాడు. ఓకే అక్క, ఓకే బావగారు అని అమ్మాయి కూడా చాలా ముద్దుగా మాట్లాడిద్ది. దాంతో సంజయ్కి కూడా ఈ పిల్ల చాలా బాగా నచ్చిద్ది. ఇంకా నిక్కీ వాళ్ళ బాబాయి పిన్ని కూడా, ఈ అమ్మాయిని ఇంతవరకు చదివించడానికే మాకు చాలా అయ్యిందండి, అదిగాక మా దగ్గర ఏమీ లేవు, మేము పెళ్ళి చేయలేము, అమ్మాయికి బంగారం ఇచ్చుకోలేము, ఏమీ చేయలేము, ఆల్రెడీ పెళ్ళిళ్ళ పేరయ్యకి చెప్పాము, ఇష్టం ఉంటేనే చేసుకోండి అని అనేసరికి, అలా ఏం లేదండి మేము చేసుకుంటాము, మాకు ఈ పెళ్ళి ఇష్టమే అని సంజయ్ చెప్తాడు. సంజయ్ చెప్పినగానే సంజయ్ వాళ్ళ అమ్మ నాన్న కూడా అలాగే చేసుకుంటామని అంటారు. అప్పుడు సీత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. సీత దగ్గరకు వచ్చి, నిక్కీ నీ దగ్గర ఏమైనా ఫోన్ ఉందా అని అంటే, లేదక్క అని అనిద్ది. సరే ఏదైనా ఇంపార్టెంట్ అంటే నా నెంబర్ ఇదిగో అని పేపర్ మీద నెంబర్ రాసిచ్చి, అలానే వాళ్ళ బాబాయ్ నెంబర్ కూడా సీత తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది. మేము 1 వీక్ తర్వాత మళ్ళీ వస్తాము,
అప్పుడు షాపింగ్కి వెళ్దాము సరేనా నిక్కీ అని చెప్పి అనిద్ది. ఓకే అక్క అని చెప్పి ఇంకా వాళ్ళు డేట్ ఇది అని చెప్పి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నిక్కీ కూడా షాక్లో ఉండిద్ది. అదేంటి ఫ్రీగా పెళ్లి చేసుకుంటాం అంటున్నారు, ఆయన ఎందుకు రాలేదు? ఓకేలే ఏదో బిజీగా ఉన్నన్నారుగా. అది కాక మరి అక్క బావగారైతే చాలా బాగా ఉన్నారు, నాతో చాలా బాగా కలిసిపోయారు, అత్తయ్య మావయ్యోళ్ళు కూడా బాగున్నారు అని చెప్పి అనుకునిద్ది. ఇంకా అనుకున్నాక నైటు సీత వాళ్ళ బాబాయ్ ఫోన్కి ఫోన్ చేసిద్ది. శేఖర్ గారా మాట్లాడేది అంటే, అవునమ్మా మీరెవరు అంటే, నేను సీతనండి, ఒకసారి నిఖితాకి ఫోన్ ఇస్తారా అంటే, ఇస్తానమ్మా అని చెప్పి అతను నిక్కీ దగ్గరికి వచ్చి ఫోన్ ఇస్తాడు. హలో నిఖిత నేను అక్కని అంటే, అక్క చెప్పండి అని చెప్పి అనిద్ది. ఏం లేదురా, ఏం టెన్షన్ పెట్టుకోకు, అందరు ఉన్నారని చెప్పి నేనేం చెప్పలేదులే కానీ మొత్తం బాగానే ఉండిద్ది, మనకి చాలా ఆస్తులు ఉన్నాయి, అత్తయ్య మామయ్య చూసావు కదా చాలా సైలెంటు, అంటే వాళ్ళు పొలం దగ్గర మనుషులు ఎప్పుడూ ఉండడం ఎందుకులే అని చెప్పి అక్కడ ఒక పెంట్ హౌస్ లాగా కట్టి అక్కడే ఉంచుతున్నాం, అదే ఒక విల్లా అంటారే విల్లా టైప్లో కట్టి అక్కడే ఉంటున్నారు, మనమేమో ఇంకా నువ్వు నేను మీ బావ మీ ఆయన మనం ఇక్కడ ఉంటాం అన్నమాట, మీ బావగారు ఇంకా మీ ఆయన అందరు బిజినెస్సే చూసుకుంటారు, నువ్వు అసలు ఆ డీటెయిల్స్ ఏం అడగలేదు, మళ్ళీ నీకు చాలా డౌట్స్ వస్తాయని ఇప్పుడు కాల్ చేశా అనిద్ది సీత. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క, ఆయనతో మాట్లాడిస్తావా అంటే, అది కాదురా అతను బిజీగా ఉన్నాడు, సో నేను వచ్చేటప్పుడు తీసుకురానా అంటే, తీసుకొస్తావా అక్క అని చెప్పి అనిద్ది. ట్రై చేస్తానురా, కుదిరితే తీసుకొస్తాను, ఓకేనా, అయినా తన షాపింగ్ తను చేస్తాడు, నీ షాపింగ్ మనం చేద్దాము అంటే, అక్క నా దగ్గర డబ్బులు లేవు అక్క అనిద్ది. నేను చెప్పాను కదా నువ్వు మా చెల్లివి, నిన్ను డబ్బులు ఏమైనా అడిగామా అని చెప్పంటే, కాదక్క నాకు ఇది మొత్తం షాకింగ్గా ఉంది, అసలు ఈ మ్యారేజ్ ఏంటో ఇదేంటో, నీకు ఒక విషయం తెలుసా అక్క, చిన్నప్పటి నుంచి ఎవ్వరూ లేకుండా ఒక అనాథలాగా పెరిగానక్క, ఇంతమంది చుట్టాలున్నా ఎవ్వరు నా మీద లవ్ చూపించలేదు, అలాంటిది సడన్గా మీరందరూ వచ్చి అంత పెద్ద ఫ్యామిలీలో అంత మనీ ఉన్న వాళ్ళు నన్ను కలుపుకుంటున్నారంటే ఇది కళ నిజమా, నమ్మలేకపోతున్నాను అక్క అంటే, సీత అనిద్ది. అదేం కాదురా, మన అత్త మామ మంచోళ్ళు, మా ఆయన్ని చూసావు కదా అతను ఇంకా చాలా మంచివారు, సో మనం మంచిగా ఉంటే చాలు, వాళ్ళందరికీ అదే హ్యాపీ అని చెప్పి అనిద్ది. సరే అక్క అని చెప్పి అనిద్ది. సరే నేను 1 వీక్ తర్వాత వస్తా, వచ్చేటప్పుడు నీకు ఫోన్ చేస్తా, నువ్వు జాగ్రత్తగా ఉండు, హెల్త్ జాగ్రత్త అంటే, సరే అక్క అని చెప్పి నిఖిత ఫోన్ పెట్టేసిద్ది. ఇంకా సీత సంజయ్ దగ్గరికి వచ్చి, ఏవండి ఎందుకండి అలా చెప్పారు, మన కళ్యాణ్ గురించి ఎందుకు ఆ పిల్లకి చెప్పొద్దన్నారు, ఆ పిల్లకి చెప్తే ఆ పిల్ల పెళ్లి చేసుకోదే, అందుకే చెప్పొద్దన్నాను, అయినా వాడు పెళ్ళయ్యాక మారుతాడు, వాడేమైనా తిరిగిపోతాడా కాదు కదా, జస్ట్ లవ్ బ్రేకప్ అయ్యింది, ఆ టెన్షన్లో ఉన్నాడు, పెళ్ళాం వస్తే ఎవరైనా మారుతారు, తను మార్చుకునిద్ది, తనకు కూడా ఎవ్వరూ లేరు, ఆ పిల్లని చూస్తే నాకెంతో బాధ అనిపించింది, అందుకే మన ఫ్యామిలీలో ఉంటే మనం హ్యాపీగా చూసుకుంటాం కదా, అదిగాక నీలాంటి అక్క తనకుంటే తను అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండిద్ది అని చెప్పి అనేసరికి, అవునండి నాకు కూడా చాలా బాధ అనిపించింది, అయినా మీరు కరెక్ట్గానే ఆలోచించారు, మీరు చాలా మంచివారు అని చెప్పి సంజయ్ని పొగుడుతూ ఉండిద్ది సీత. కానీ సంజయ్లోని దుర్బుద్ధి సీతకి అర్థం కాదు. సీత కళ్యాణ్ కోసం ఎంత వెయిట్ చేసినా ఆ రోజు కళ్యాణ్ ఇంటికే రాడు. నెక్స్ట్ డే వాళ్ళ అత్తగారికి కాల్ చేసిద్ది. అత్తయ్య అంటే, చెప్పు సీత అని చెప్పి వాళ్ళ అత్తయ్య అంటారు.
అత్తయ్య కళ్యాణ్ అసలు నైటు ఇంటికి రాలేదు అత్తయ్య, అక్కడ ఉన్నాడా అంటే ఆ నైట్ వచ్చి పడిపోయాడే పొలంలోనే. అయ్యో ఇలా ఉంటే ఎలా అత్తయ్య, ఇంకా మ్యారేజ్ ఉందని ఎలా చెప్తాం కళ్యాణ్కి? చెప్తే అసలు ఒప్పుకుంటాడా లేదా? మనమైతే అమ్మాయిని ఫిక్స్ చేసాం కదా అని చెప్పి కంగారుగా అడిగిద్ది సీత. సీత నువ్వేం టెన్షన్ పడకు, మ్యారేజ్కి 1 డే ముందు వాడిని రూమ్లో పెట్టి లాకేస్తా. ఆ నెక్స్ట్ డే మ్యారేజ్ ఉంది కాబట్టి వాడిని తీసుకెళ్ళి టెంపుల్కి అని చెప్పి తీసుకెళ్ళి ఆ పిల్ల చేత మెడలో బలవంతంగా తాళి కట్టిద్దాం, ఓకేనా అంటే అత్తయ్య అలా చేస్తే నిఖిత ఎలా ఫీల్ అయ్యిద్ది అత్తయ్య అంటే నిఖితని ఎలాగోలా కన్విన్స్ చేద్దాం సీత. అయినా నిఖితకి ఏ ఫ్యామిలీ లేదు, తనకంటూ ఎవ్వరూ లేదు. ఇప్పుడు పెళ్ళయ్యాక తనకంటూ మనం ఉంటాం. నిఖిత వచ్చాక కళ్యాణ్ మారుతాడు అన్న నమ్మకం అయితే నాకుంది అని చెప్పి ఆమె చెప్తా ఉంటే సీత నిధి అత్తయ్య ఇప్పుడే నిఖితకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి తనకి లవ్ లేదు అని చెప్పి చాలా బాధపడుతుంది అత్తయ్య. ఇప్పుడు తన భర్త కూడా సరిగ్గా ఉండడు అని తెలిస్తే ఆ పిల్ల ఎలా తట్టుకునేది? అప్పుడు వాళ్ళ అత్తయ్య అంటారు, సీత నాకు నీ మీద చాలా నమ్మకం ఉందమ్మా. నువ్వు నిఖితకి అన్నీ అర్థమయ్యేలా చెప్పి నిఖితని తల్లిలా చూసుకుంటావు అని చెప్పి, అలాగే మీ ఆయన సంజయ్ కూడా నిఖితకి మీ ఇద్దరు అండగా నిలబడి కళ్యాణ్ మారేలా చెయ్యాలిరా అని చెప్పనగానే సీత కూడా అలాగే అత్తయ్య, ఏమయ్యిద్దో ఏమో నాకైతే చాలా భయంగా ఉంది అంటే ఏం కాదమ్మా మొత్తం మంచి జరిగిద్ది అని చెప్పి వాళ్ళ అత్తయ్య ధైర్యం చెప్తా ఉండిద్ది సీతకి. ఇలా షాపింగ్కి వస్తున్నాం రెడీగా ఉండు నిఖిత అని చెప్పి సీత కాల్ చేసి చెప్పిద్ది. అలాగే అక్క అని చెప్పి నిఖిత రెడీగా ఉండిద్ది. ఇంకా నిఖిత మొత్తం చూస్తూ ఉంటే ఏంది నిఖిత అలా చూస్తున్నావు అంటే అదే అక్క ఆయన్ని తీసుకొస్తానన్నావు కదా అని అంటే తను బిజీగా ఉన్నాడురా, ఎవరితోనో ఏదో మాట్లాడాలంట లెక్కలు, అందుకే మీ బావగారే పంపారు. అయినా పెళ్ళికి ముందు అలా తిరగడం కలవడం అలాంటి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదా, అది మన ఊళ్ళో చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అందుకని చెప్పే పెళ్ళి షాపింగ్ కూడా మీ బావగారినే చేయమని చెప్పారు. నీకు తనకి ఇద్దరికి మా ఇద్దరికి మీరే చేయండి అక్క బావ అని చెప్పి తనే పంపించాడు అనగానే అవునా అక్క అని చెప్పి నిక్కి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. అవునురా పద వెళ్దాం అని చెప్పి నిఖితని తీసుకొని వాళ్ళు షాపింగ్కి వెళ్తారు. అంత పెద్ద షాపింగ్ మాల్లో అక్క ఏదో నార్మల్గా తీసుకో అక్క, నాకు కావాలంటే ఆయనకి మంచివి రేట్వి తీసుకో అనగానే ఇంకా సంజయ్ ఏమో నువ్వు నా మద్దలువే, ఏంది వాడికి ఎక్కువ నీకు తక్కువ, అలా తేడా చూపించను నేను అనేసరికి ఇంకా నిక్కి కూడా నవ్విద్ది. థ్యాంక్ యూ బావగారు అంటే ఓ బట్టలు కలిపేస్తున్నావుగా అని చెప్పి ఆనందపడిపోతాడు ఇంకా సంజు కూడా. అయితే అక్క ఫస్ట్ ఆయనకి షాపింగ్ చేద్దాం అనగానే ఆయన సైజ్ ఎంత అక్క అంటే సీత కూడా షాక్ అయ్యి వాళ్ళ ఆయన వైపు చూసిద్ది. నాకు వస్తే వాడికి వచ్చినట్టే, ఇద్దరం ఒకేలాగా ఉంటాం చూడ్డానికి, ఫోటో చూసావుగా వాడిది, ఇద్దరం సేమ్ హైటు సేమ్ వెయిట్ అనగానే అవునా బావగారు అని చెప్పి ఇది నచ్చిందా అది నచ్చిందా బావగారు మీకు ఏది బాగుండిద్ది అనిపిస్తుంది, ఆయన టేస్ట్ మీ టేస్ట్ ఒకటేనా అని చెప్పి 100 ప్రశ్నలు అడిగిద్ది. ఇంకా సంజు ఏమో నిక్కి కంగారు పడకు నేను తీసుకుంటాను అని చెప్పి అన్ని బావగారు ఒకసారి ట్రైల్ వేస్తారా అంటే ఆయనకి ఎలా ఉండిద్దో చూద్దాం అనేసరికి తను కూడా ఒక డ్రెస్ వేసుకొని ట్రైల్ వేస్తాడు. అంటే మ్యారేజ్లో ఇద్దరు సేమ్ వేసుకోవాలి కదా నిక్కి, నువ్వు కూడా ఒక శారీ తీసుకో అని చెప్పి అనేసరికి ఆ కలర్లోనే ఒక శారీ అనేది చూపియండి అంటే ఆ షాప్ వాళ్ళు చాలా శారీస్ చూపిస్తారు. దాంట్లో సీతకి నచ్చినవి చాలా ఉంటాయి. నీ ఇష్టమే నా ఇష్టం అక్క, నా ఇష్టం ఏం లేదు అని చెప్పనిద్ది. ఇంకా సీత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది.
ఇంకా సంజు ఉండి అవన్నీ ఓల్డ్ మోడల్స్ రా, నేను సెలెక్ట్ చేస్తాను నీకు ఓకేనా అంటే ఇంకా సీత కూడా మీరే సెలెక్ట్ చేయండి అని చెప్పి అనిద్ది. ఇంకా సంజు నిఖిత కోసం ఒక శారీ సెలెక్ట్ చేస్తాడు. సెలెక్ట్ చేసి ఇది అయితే బాగుండిద్ది, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, నువ్వు వేసుకొని రాపో ట్రయల్ చేయి అని అంటే తనకి వాళ్ళే వచ్చి షాప్ వాళ్ళు ఇలా కడతారు శారీ. కట్టిన కానీ నేను నిజంగా ఏమున్నావే అనుకుంటాడు సంజు. ఇంకా తను కూడా ఆ డ్రెస్ వేసుకొని వచ్చి పక్కనే నుంచొని ఇంకా మొత్తం బాగుంది కదా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా సీత కూడా బాగుందండి కలర్ కాంబినేషను, ఈ డ్రెస్సు కళ్యాణ్ వేసుకుంటే ఇది నిఖిత వేసుకుంది కాబట్టి రెండు సెట్ అయిపోతాయి అని చెప్పి తను అనుకుంటా ఉండిద్ది. ఇంకా సంజు కూడా ఇలా నిక్కి పక్కన నిలబడినందుకు సేమ్ కలర్ అన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా తర్వాత వేసుకోవడానికి నార్మల్గా ఉండాలి కదా, తీసుకో నిక్కి అనగానే వద్దక్క వద్దు బావా అని చెప్పి తను మొహమాట పడుతూ ఉండిద్ది. అది కాదు తీసుకో అని చెప్పి తనకి తర్వాత మన ఇంట్లో వ్రతం ఉండిద్ది, వ్రతంకి కట్టుకోవా, ఇలా ఫస్ట్ నైట్కి వైట్ శారీ ఏం వద్దా అనేసరికి తను సిగ్గుపడిద్ది. తర్వాత ఇంకా చాలా ఉంటాయి అని చెప్పి తనకి రెడీమేడ్ బ్లౌజులు మోడ్రన్వి అన్నీ సంజునే సెలెక్ట్ చేసేసరికి అక్క నువ్వు చాలా లక్కీ కదా, బావగారు చూసావా అసలు ఎంత షాపింగ్ చేస్తున్నాడో అని చెప్పి అనిద్ది. ఇంకా సీత ఏమో అవునురా ఆయన చాలా బాగా చూసుకుంటారు, కానీ ఎప్పుడు బిజీగా ఉండడం వల్ల ఎప్పుడు బయటికి రాము, ఏదో ఇప్పుడు ఈ పెళ్ళి వల్ల ఇలా బయటకు వచ్చామనేసరికి అవునా అక్క అని చెప్పి అనిద్ది. అవునురా అని చెప్పిద్ది సీత. ఇంకా నిఖిత ఏమో ఏంటక్క ఏంటి బావగారు మా ఇద్దరికే తీసుకుంటారా, మీకు అత్తయ్య మామయ్యకి తీసుకోరా అని చెప్పాను కానీ అత్తయ్యకి మామయ్యకి తీసుకుందాం అని చెప్పి తీసుకుంటారు. తర్వాత అక్క నేను సెలెక్ట్ చేయొచ్చా నీకు అంటే సెలెక్ట్ చేయి ఏంది చెయ్యొచ్చా అని చెప్పి సంజు అనేసరికి చేయరా అని చెప్పి సీత అనేది. అక్క ఈ కలర్ నీకు చాలా బాగుండిద్ది అక్క, మన ఇద్దరం సేమ్ కలర్ కట్టుకుందాం అక్క, నాకు ఇందాక ఈ కలర్ తీసారు కదా నువ్వు అలాంటిదే తీసుకో అక్క నీకు బాగుండిద్ది అంటే తను కూడా అలానే అని చెప్పి సేమ్ కలర్ ఒక శారీ తీసుకునిద్ది. ఇంకా సంజుకి నువ్వు సెలెక్ట్ చేయరా నాకు కూడా పర్లేదు అంటే బావగారు నాకు అబ్బాయి డ్రెస్సులు తెలియవు బావగారు అంటే షర్ట్ సెలెక్ట్ చేయరా దాంట్లో ఏముంది తెలియడానికి, నీకేది నచ్చింది పద చూడు అని చెప్పి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే తను నార్మల్గా బావగారు పెద్దోళ్ళు అక్క బావ అంటే అమ్మ నాన్నతో సమానం అని చెప్పి ఫ్రీగా ఉండి ఇదైతే బాగుండిద్ది అదైతే బాగుండిద్ది అని చెప్పి చిన్నపిల్లలాగా క్యూట్గా మాట్లాడుతుంటే ఇంకా సీత కూడా మనకి పిల్లలు ఉంటే మన పిల్లలు కూడా ఇలానే మాట్లాడే వాళ్ళేమో అని చెప్పి ఎంత క్యూట్గా మాట్లాడుతుందో కదా అండి అంటే మనకు అంత పెద్ద పిల్లలు ఉంటారా సీత అని చెప్పి అనేసరికి ఈవెన్ మన పిల్లలు 5-6 ఇయర్స్ అయినా చిన్నగా ముద్దుగా మాట్లాడతారు కదండి అని చెప్పి అనేసరికి సరేలేవే అని చెప్పి ఇంకా సంజు తలకాయ పట్టుకుంటాడు. ఇంకా తర్వాత సీత ఐస్ క్రీమ్ తిందామా అంటే సీత షాక్ అయ్యిద్ది. ఏంటి షాక్ అవుతున్నావు అంటే అదే ఎప్పుడూ లేనిది అంటే ఎప్పుడైనా మనం బయటకు వచ్చామా చెప్పరా, ఇది సమయం వచ్చింది కదా అని చెప్పి సరే నిఖిత నువ్వు కూడా ఐస్ క్రీమ్ తిందామంటే అయ్యో మీ ఇద్దరి మధ్య నేనెందుకు అని అంటే మాకెప్పుడో పెళ్ళయింది ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి సంజు నిఖితాని తీసుకొని వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకుంటాడు. నీకు ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం అంటే ఐస్ క్రీమ్లో కూడా ఫ్లేవర్స్ ఉంటాయా బావగారు అంటే డిగ్రీ చదువుకున్నావు నీకు ఈ మాత్రం తెలీదా అంటే
నేను ఎప్పుడూ నార్మల్ ఐస్ క్రీమే తింటాను, నాకు నార్మల్ ఐస్ క్రీమ్ చాలు అని చెప్పనిద్ది. సరే నేను సెలెక్ట్ చేస్తానని చెప్పి తనే ఐస్ క్రీమ్స్ ఆర్డర్ ఇచ్చి ఇంకా సీత తిను అనగానే సీత చాలా హ్యాపీగా మా ఆయన నాకు ఐస్ క్రీమ్ కొనిచ్చాడు అన్న హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. ఎందుకంటే సీతకు కూడా వాళ్ళ ఆయన అంత లవ్ చూపించి బయటకు తీసుకొచ్చి అంత తినిపించడం ఎప్పుడు ఉండదు. ఏంటంటే ఎప్పుడు సంపాదన, డబ్బు, బిజినెస్, బయటికి వెళ్ళాలి, వాళ్ళని కలవాలి, వీళ్ళతో మాట్లాడాలి, ఈ డబ్బులు లోపల పెట్టు, ఇవి తెచ్చివు అని తప్ప ఎప్పుడు ఎక్కువ భార్యతో మాట్లాడింది లేదు ఈ సంజయ్. ఇంకా జ్యువెలరీ షాపింగ్ అని చెప్పి తీసుకెళ్తారు. జ్యువెలరీ షాపింగ్ అనగానే బావగారు నాకేం వద్దు అని అంటే, ఏంది పసుపు దారంతో ఉంటే ఎలా, ఊళ్ళో మా పరువు ఏమైద్ది అంటే, ఓకే ఒక తాడు ఇయర్ రింగ్స్ చాలు అంటే, నువ్వు ఆగు అని చెప్పి సీత నువ్వు తీసుకో తనకేమేం కావాలో అంటే, సీత ఇంకా ఒక హారము, ఒక నెక్లెస్ అన్నీ తీసుకునేది, బ్రైడల్ సెట్ మొత్తం వడ్డానంతో సహా. తను షాక్ అయ్యిద్ది. ఇంత బిల్లా బావగారు అంటే, నీకంటే ఏం ఎక్కువ కాదే, చెప్పాం కదా నువ్వు మా దానివి అని చెప్పి అంటాడు. దాంతో సీత కూడా అవునురా, నీకు ఈ ఇంట్లో ఏం తక్కువ కాదు, నువ్వు నేను సమానమే అనేసరికి సంజు కూడా అవును అక్క నువ్వు సమానమే, అక్క నువ్వు ఈక్వల్ అని చెప్పి అంటాడు. ఇంకా తను సైలెంట్గా భయంగా ఉండిద్ది. ఏంది భయంగా ఉంటున్నావు అని చెప్పి సంజు దగ్గరికి వచ్చేసరికి, ఏం లేదు బావగారు, ఇది నిజమా అబద్ధమా, ఇంత లవ్వు, ఇంత కేరింగ్, ఇది నిజమేనా అని చెప్పి నాకే భయమేస్తుంది. దేవుడు నిజంగానే నాకు ఇంత అదృష్టాన్ని ఇచ్చాడా అని చెప్పి తను ఏడుస్తూ ఉంటే ఇంకా సీత దగ్గరికి వచ్చింది. ఇంకా సంజు నిన్నెప్పుడు నేను ఏడవడానికి చూడకూడదు, నువ్వు మా నిఖిత బంగారం కదా అని చెప్పి ప్యాంపర్ చేస్తూ ఉంటే సీత కూడా అవునమ్మా, మీ బావగారు చూసావా నిన్ను ఒక తండ్రిలాగా చూసుకుంటున్నాడు అనేసరికి సంజుకి ఎక్కడో బాధ అనిపించింది. సీత నువ్వు మాట్లాడు అని చెప్పి ఇంకా తను వెళ్ళిపోతాడు. ఇంకా సీత నువ్వు అలా ఏం టెన్షన్ పడకు, నీకు అన్నీ ఉంటాయి అక్కడ, అన్ని ప్రేమలు దొరుకుతాయి ఓకేనా అని చెప్పనగానే, నిఖిత నిజమేనా అక్క, ఇది మొత్తం కల కాదు కదా అని చెప్పంటే, నిజమేరా అని చెప్పనిద్ది. తర్వాత ఒక బొటిక్కి తీసుకెళ్ళి తన సైజెస్ తీసుకొని తను మోడల్స్ పెట్టమని చెప్తే ఇంకా సీత ఏమో నార్మల్గా మోడల్సా అని చెప్పి ఆలోచిస్తూ ఉండిద్ది. ఇంకా అప్పుడే సంజు ఒక ఫోన్ తీసి ఆ ఫోన్లో అన్నీ చూపించి ఇలా పెట్టండి, అలా పెట్టండి అనేసరికి ఇంకా సీత షాక్ అవుతూ ఉండిద్ది. నీకు ఇలా ఎలా తెలుసు అనేసరికి, అది పెళ్ళిళ్ళో చూస్తున్నాం కదా, అది నువ్వు నేను చేసుకునేటప్పుడైతే ఇంకా అప్పుడు ఇలాంటివి లేవనుకో, ఇప్పుడు చూడు ఎన్ని వచ్చినాయో, అప్పటికీ ఉన్నాయి కానీ అప్పుడు నాకు అన్ని తెలివితేటలు లేవు, నువ్వు చేయించుకోలేదు, ఇది చిన్నపిల్ల కదా మగ్గం వర్క్ అది ఇది చేపిద్దాం ఏముంది అనేసరికి, నువ్వు కూడా చేయించుకో సీత ఇక్కడే అని చెప్పి మనీ ఇస్తుంటే సీత ఏమో అయ్య బాబోయ్ నాకు అలాంటివన్నీ ఇష్టం ఉండవండి, నిక్కీ అంటే చిన్నపిల్ల, నిఖిత చేసుకోవచ్చు అలాంటివన్నీ అని చెప్పి అనేసరికి తను మామూలుగా పెళ్లి బ్లౌజు నార్మల్గా మంచిగా పెట్టండి, ఇంకా మిగిలిన బ్లౌజ్ అన్నీ చాలా డీప్గా పెట్టండి, చిన్నగా పెట్టండి బ్యాక్ సైడు అని చెప్పి వెళ్ళిపోయాక చెప్తాడు. సార్ మీ వైఫా అంటే అవును మ్యారేజ్ ఉంది అందుకని చెప్పి నేను వచ్చి తర్వాత తీసుకుంటాను అని చెప్పి అంటాడు. సరే సార్ ఈ డేట్ కల్లా కావాలి అని చెప్పి వాళ్ళతో ఇంకెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక నిఖితతో అంటాడు, నిఖిత ఇక్కడ మ్యారేజ్ కదా, మన ఊరి టెంపుల్లో మ్యారేజ్, నేను ఏం చేయాలి చెప్పు అని చెప్పంటే, నాకేం అర్థం కాలేదు బావగారు అని చెప్పనిద్ది. సో ఈ సామాన్ మొత్తం నువ్వు ఇంటికి తీసుకెళ్ళు ఓకేనా అంటే, బావగారు నేను అక్కడికి వచ్చాక అక్కడ చేంజ్ చేసుకుంటాను, ఇన్ని వాల్యుబుల్ థింగ్స్ ఇంటికి కరెక్ట్ కాదేమో అక్క అనేసరికి సీత కూడా అవునండి మనతో పాటే తీసుకెళ్దాం అని చెప్పి అనిద్ది.
సరే అయితే నేను మ్యారేజ్కి ముందు నేను నీకు ఎర్లీ మార్నింగ్ కార్ పంపిస్తాను. నువ్వు బాబాయ్ పిన్ని అందరూ రండి. నేను ఈ డ్రెస్సెస్ అన్నీ కలెక్ట్ చేసుకొని అక్కడికి తీసుకొస్తాను. అక్కడ నువ్వు ఒక రూమ్లో ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా అంటే ఓకే బావగారు అనిద్ది. ఇంకేమైనా చెప్పాలా నిఖిత అంటే థ్యాంక్ యూ బావగారు అనిద్ది. థ్యాంక్ యూ అంటే ఇదే నా చెప్పేది, రేపు మా కళ్యాణ్తో కూడా ఇలానే ఉంటావా అని చెప్పి నవ్వుతాడు. అదేం లేదు బావగారు, నాకు ఇది నిజంగా షాకింగ్గా ఉంది అంటే ఎన్నిసార్లు చెప్తావు నిఖిత, చెప్పిందే చెప్పి మీకు మా లవ్ ఉంటుంది, ఓకేనా? మెయిన్గా నా లవ్ ఉంటుంది. నువ్వు అసలు తట్టుకోలేవు ఆ లవ్ని అంటే నిఖిత కూడా నిజంగానా, చూద్దాం అని చెప్పి నవ్విద్ది. ఇంకా సంజు కూడా సరేరా జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా సీత కూడా బాయ్ బాయ్ చెప్పిద్ది. ఇంకా సీత కూడా సంజయ్తో ఏమండి మీరేనా, అసలు ఎలా ఉన్నదండి ఇంత బాగా, మనకి పెళ్ళయి 10 years అవుతుంది, మనకి పిల్లలు లేదు, అలాంటిది ఎప్పుడు మీరు నన్ను ఏమీ అనలేదు, ఎంత బాగా చూసుకుంటున్నారు, అలాంటిది బయట వాళ్ళ పట్ల కూడా అంతా ప్రేమతో ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాను అంటే ఇంకా సంజు అంటాడు, బయట అమ్మాయి కాదు కదే, నా మధ్యలే కదా, నా తమ్ముడు భార్య, నువ్వే అంటావు కదా మన ఫ్యామిలీ అని చెప్పి అంటే అవునండి పాపం తనకు ఎవరు లేరు కదా అంటే అదేనే నా బాధ, అందుకే ఆ బాధనే పోగొట్టాలని మనం కూడా ఎక్కువ లవ్ చూపించాలి, అదే అమ్మ చెప్పింది కదా అంటే అవునండి మీరు కరెక్టే చేస్తున్నారు, నేను కూడా తనతో అలానే ప్రేమగానే మాట్లాడుతున్నాను అని చెప్పిద్ది. అవును, ఈ కళ్యాణ్ వచ్చాక ఏం చేస్తాడో ఏమో, మనం కూడా ఇంత ప్రేమగా లేకపోతే తను ఏమనుకునిద్ది అని చెప్పి సంజయ్ బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉండి మనసులో సీత సారీ నీకెలాగో పిల్లలు పుట్టరు, నాకేమో దాన్ని చూసిన కానీ అది కావాలనిపించింది, ఇంకా వేరే ఆప్షన్ లేక పెళ్ళి ఒప్పుకున్నా, వాడు ఎలాగో దాని మీద చెయ్యడు, అది నాకే దిక్కు, నేను దానికే దిక్కు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటారు. ఇంకా మ్యారేజ్ డే రానే వచ్చింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ కార్ వేసుకొని సంజయ్ వస్తాడు. బావగారు మీరు వచ్చారేంటి, ఎవరినో పంపిస్తానన్నారు కదా అంటే నిన్ను తీసుకువెళ్ళడానికి నేను వచ్చానురా, రాకూడదా అంటే అదేం లేదు బావగారు, థ్యాంక్ యూ బావగారు అని చెప్పనిద్ది. సరే రాండి పిన్ని బాబాయ్ అని చెప్పంటే మీకు పిన్ని బాబాయ్ అవ్వదు, నాకు పిన్ని బాబాయ్ అంటే ఓ సారీ మర్చిపోయా, ఆంటీ అంకుల్ కదా, ఆంటీ అంకుల్ రాండి అని చెప్పి అంటాడు. నిఖిత వాళ్ళ పిన్నేమో అబ్బో ఇంత మంచి సంబంధం వచ్చింది దీనికి, ఇది చాలా దురదృష్టవంతురాలు అనుకుంటే మహారాణిలా చూస్తున్నారే, పోనీలే మా దరిద్రం వదిలింది అది చాలు అనుకుని వాళ్ళు తిట్టుకుంటూ ఇంకా వస్తారు. వచ్చాక ఇంకా టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి ఇదేరా రూము, ఈ రూమ్లో ఇదిగో బట్టలు నగలు అన్నీ, ఇవన్నీ రెడీ అవుతా ఉండు అంటే బావగారు అక్క అంటే వచ్చిందిరా, వాళ్ళు చాలా దూరం నుంచి రావాలి కదా, కొంచెం టైం పట్టిద్ది, నువ్వు రెడీ అవుతా ఉండు, ఆంటీ మా నిఖితకి హెల్ప్ చేయండి కొంచెం అని చెప్పి సంజు వెళ్ళిపోతాడు. సరే అయ్యా దీనికి హెల్ప్ చేసేదేముంది, ఇదే అన్నీ చేసుకునిద్దిలే అని చెప్పి గొనుక్కుంటూ రావే ఏంటి చీరలు అని చెప్పి చూస్తే ఆ మ్యారేజ్ శారీ చూసి ఆమె షాక్ అయ్యిద్ది. భలే ఉంది, ఎంత అయింది అంటే ఏమో తెలియదు పిన్ని వాళ్ళే తీసుకున్నారు అంటే అవునా అనిద్ది. ఇంకా ఆ శారీ కట్టుకునిద్ది నిఖిత. కట్టుకున్నాక నిఖితకి ఆ శారీ సూపర్ ఉండిద్ది. బాగున్నావే చీర బాగుంది అని చెప్పనిద్ది పార్వతి. థ్యాంక్ యూ పిన్ని అని చెప్పనిద్ది. ఓ ఈ బాక్సెస్లో ఏమున్నాయి అంటే నగలు పిన్ని అని చెప్పనిద్ది. ఓ నగలు కూడా కొన్నారా అని చెప్పి తీస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి. అన్నీ పెడితే నిజంగానే లక్ష్మీదేవిలా ఉన్నావే, నీ మీద ఎంత కోపం ఉన్నా కానీ ఆ దేవుడు మంచి సంబంధమే ఇచ్చాడు. ఇన్ని కొన్నారంటే వాళ్ళు ఏమైనా దొంగలా, ఏమైనా చేస్తారా, పోనీలే ఏం చేస్తే నాకెందుకులే కానీ బాగున్నాయే నగలు అని చెప్పనిద్ది. థ్యాంక్ యూ పిన్ని అని చెప్పనిద్ది.
వామ్మో ఎన్ని కొన్నారో చూసావా నిఖిత కోసం అని చెప్పి అనుకుంటా ఉండిద్ది. అంతలోకి పెళ్లి వాళ్ళు వస్తారు. అబ్బాయి నార్మల్గా వస్తాడు. అబ్బాయిని చూసి గుర్తుపట్టిద్ది నిఖిత. ఇంకా కార్ దగ్గర వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటే దూరం నుంచి నిఖిత చూస్తూ ఉండిద్ది. నిఖితకి ఏం అర్థం కాదు అక్కడ ఏం జరుగుతుందో. కళ్యాణ్ వాళ్ళ మమ్మీ కళ్యాణ్ దగ్గరకు వచ్చి, ఒరే కళ్యాణ్, లైఫ్లో నిన్నేం అడిగింది ఏం లేదురా, ఈ పెళ్లి చేసుకోరా అంటే, ఏంటి మమ్మీ టెంపుల్ అని చెప్పి తీసుకొచ్చావు, నిన్న మొత్తం నన్ను ఇంట్లో పెట్టారు, ఏంటిది అంతే, నీకు పెళ్ళిరా, అమ్మాయి బాగానే ఉండిద్దిరా అని చెప్పి ఫోటో చూపిస్తే, నేను చేసుకోను, నా గురించి నీకు తెలుసు కదా అని చెప్పి అడ్డం తిరుగుతారు. నువ్వు చేసుకోవురా, సరే ఈ అమ్మ నాన్న చచ్చిపోతారు, సరే అయ్యా ఆ విషయం ఇవ్వు అని చెప్పి మూత తీసి తాగుతుంటే, అమ్మ నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి అంటాడు. నువ్వు తాగకపోతే నేను చచ్చిపోతానురా అని చెప్పనిద్ది. సరే నేను చేసుకొని దాన్ని బొమ్మలాగా ఇంట్లో పెట్టుకుంటావా, నేను దానితో కాపురం చేయాలిగా అంటే, చెయ్యకురా, బొమ్మలానే పెట్టుకుంటా, నా ఇష్టం, నువ్వైతే చేసుకోవాలి అనిద్ది. సరే చేసుకుంటా, రేపు కాపురం చేయమంటే నేను చెయ్యను అని చెప్పి గట్టిగా చెప్తాడు కళ్యాణ్. సరే చెయ్యొద్దురా, ప్లీజ్ రా, పెళ్ళైతే చేసుకోరా, పరువు పోయిద్ది, అమ్మాయిని ఒప్పించాంరా అని చెప్పి అనేసరికి సరే అని చెప్పి కళ్యాణ్, ఒరే డ్రెస్ అన్నా మార్చుకోరా అంటే, నాకు ఆ డ్రెస్ వద్దు ఏం వద్దు అని చెప్పి ఆ కళ్యాణ్ ఇసురు కొట్టేస్తాడు ఆ డ్రెస్ని. అలానే వచ్చి పీటల మీద సీరియస్గా కూర్చుంటాడు. సీరియస్గా కూర్చునేసరికి నిఖితకి ఏం అర్థం కాదు. చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉండిద్ది. అంతలోకి దగ్గరికి సీత వచ్చింది. అక్క ఏంటక్క ఆయనంత సీరియస్గా ఉన్నారు అంటే, అదేం లేదురా, వాళ్ళమ్మ నాన్న ఏదో అన్నారులే, ఆ టెన్షన్లో ఉన్నాడు, ఆయన కోసం డ్రెస్ కొన్నారు కదా, ఆ డ్రెస్సు ఏమైంది అని అంటే, ఆ డ్రెస్సు మిస్ అయిందిరా, అందుకే వేసుకోలేదు, ఏం కాదులే అని చెప్పి సీత నిఖితని ఓదారుస్తూ ఉండిద్ది. సరేలే అక్క, నేను ఇంత మంచి వేసుకొని ఆయన అలా ఉంటే అదే నాకు బాధగా ఉంది అంటే, ఏం కాదులే అని చెప్పి సంజు వచ్చి, నిఖిత బాగున్నావురా ఈ శారీలో అంటే, నువ్వు సెలెక్ట్ చేసింది కదా బావగారు, బాగుండిద్ది అని చెప్పి ముద్దు ముద్దుగా మాట్లాడేసరికి, అవునా అని చెప్పి నవ్వుతాడు సంజు. అవును, ఏ సీత టైం అయింది కానీ అమ్మాయిని తీసుకొనిరా, నేను వెళ్తాను కళ్యాణ్ దగ్గరికి అని చెప్పి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నిలబడతాడు సంజు. ఇంకా సీత కూడా నిఖితని తీసుకొని వచ్చిద్ది. నిఖితని తీసుకొని వచ్చాక నిఖిత కళ్యాణ్ వైపు చూస్తూ ఉన్న కళ్యాణ్ మాత్రం తల దించుకొనే ఉంటాడు. ఏం మాట్లాడు, అసలు ఎటు చూడు. ఇంకా తర్వాత నిఖిత మెల్లో తాళి కట్టేసి ఇంకా వాళ్ళ పిన్ని బాబాయ్కి బాయ్ బాయ్ చెప్పి థ్యాంక్ యూ చెప్పి వీళ్ళందరూ పిల్లని తీసుకొని వచ్చేస్తారు ఇంటికి. అక్కడ చుట్టాలు కానీ పందిరి వేసి ఉండడం కానీ అలాంటిది ఏమీ కనిపించదు నిఖితకి. నిఖిత షాక్ అయ్యిద్ది. నార్మల్గా హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్తారు. ఇంట్లోకి తీసుకెళ్ళాక, ఇదే అమ్మ మీ రూము, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్పి సీత చెప్పిన కానీ నిఖిత కళ్యాణ్ వెనకాల వెళ్తూ ఉండిద్ది. ఇంకా కళ్యాణ్ ఏమో, సరే నువ్వు ఫ్రెష్ అవ్వు అని చెప్పి అంటాడు. ఏవండి నేను నీతో మాట్లాడాలి అని చెప్పంటే, ముందు ఫ్రెష్ అవ్వు అని చెప్పి సీరియస్గా అంటాడు. అనేసరికి సరే అండి అని చెప్పి తను ఒక డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్ళి ఫ్రెష్ వద్దామని వెళ్ళి బయటకు వచ్చే లోపల ఇంకా కళ్యాణ్ కనపడడు నిఖితకి. నిఖిత చాలాసేపు రూమ్లో అలానే కూర్చొని ఉండిద్ది. తర్వాత ఎప్పటికో సీత వచ్చి, నిఖిత ఏం తినలేదు కదమ్మా, తిందో కానిరా అంటే, అక్క ఆయన కనపడట్లేదు అక్క, ఎక్కడికి వెళ్ళారు అంటే, ఆ పని మీద ఏదో ఇంపార్టెంట్ కాల్ వస్తే బయటికి వెళ్ళాడురా అంటే, నాకన్నా ఇంపార్టెంటా అక్క, ఈ రోజైనా ఉండొచ్చు కదా, అయినా నువ్వెప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉంటావు అక్క అని చెప్పి తన బుంగమూత పెట్టుకునిద్ది. ఇంకా సంజు వచ్చి, అదేం లేదే, వాడు వచ్చేస్తాడు, సరేనా, నువ్వు భోంచేసి రెడీగా ఉండు, నైట్ మీ ఫస్ట్ నైట్ కదా, ఆ టైం కల్లా వాడు వచ్చేస్తాడు అనేసరికి, నిజంగానా అనిద్ది.
నిజంగా వస్తాడు, ఓకేనా, ఏడవకు అని చెప్పి అంటాడు సంజు. ఓకే బావగారు, మీరు చెప్పారంటే నిజంగానే వస్తాడేమో అని చెప్పి తను కూడా ఇంకా సీత పెడతా ఉంటే నెమ్మదిగా తింటూ ఉంటే ఇలా నేనా తినేది అని చెప్పి సీత కలిపి నోట్లో పెడతా ఉంటే నిఖిత ఏడుస్తూ ఉండిద్ది. ఎందుకురా, ఏమైంది, ఫుడ్ నచ్చలేదా అంటే అదేం లేదు అని చెప్పనిద్ది. చెప్పవే, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి సంజు అంటాడు. అసలు నన్ను ఇంతగా లవ్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు, కానీ మీరు నన్ను చాలా లవ్ చేస్తున్నారు. ఇది కళ అబద్ధమా నాకు అర్థం కావట్లేదు అక్క. ఈ లవ్ ఎప్పటికీ ఇలానే ఉండిద్దా అక్క అని చెప్పి నిఖిత ఏడుస్తూ ఉండిద్ది. అదే నిజం చెప్పనా, మాకు 10 years అవుతుందిరా అని చెప్పి స్టార్ట్ చేసిన కానీ సంజు ఇంకా తలకాయ పట్టుకుంటాడు. మాకు పిల్లలు లేదు, ఓకేనా, మా పిల్లలు కూడా నీలాగా ముద్దుగా మాట్లాడే వాళ్ళేమో ఉంటే ఓకేనా, నేను నిన్ను నా కూతుర్లా చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు అంటే ఇంకా సీతని నిఖిత హగ్ చేసుకొని చాలా ఏడ్చిద్ది. నువ్వు ఏడవకూడదు అని చెప్పి సంజు అంటాడు. అలాగే బావగారు అని చెప్పనిద్ది. ఓకే, ముందు ఆ బావగారు అని దీర్ఘాలు తీసే ముందు ఏడవడం మానేసి మంచిగా ఉండు నిక్కి అని చెప్పి అంటాడు. ఓకే అని చెప్పి తలూపిద్ది నిఖిత. ఇంకా సీత కూడా పనుల చేత అన్ని రకాల ఫ్లవర్స్ తెప్పించి అన్నీ డెకరేట్ చేస్తుంటే ఇంకా సంజు వచ్చి ఎందుకే ఇది మొత్తం ఇంత వేస్ట్ చేస్తావు, వాడు వచ్చేది లేదు, ఫస్ట్ నైట్ అయ్యేది లేదు, తెలుసు కదా మనకి, ఎందుకు ఇలా చెయ్యడం అని చెప్పంటే మీరు ఊరుకోండి, వాడు వస్తాడేమో, మీరు చూసారా, నువ్వు చూసావా వాడు వస్తాడని, నీకు చెప్పాడా వాడు అని చెప్పి సంజు అనగానే ప్లీజ్ సంజయ్ అలా అనకు, నిఖిత బాధపడిద్ది, నిఖిత కోసమైనా వస్తాడేమో, ఒక ట్రై అయితే చెయ్యొచ్చు కదా, పూలే కదా, పోతే పోని అని చెప్పనిద్ది. సంజయ్ గారు మీరు బయట ఉండరా అని చెప్పి సీత సంజయ్ని బయటికి పంపించి ఇంకా వాళ్ళ రూమ్లోనే నిఖితకి వైట్ శారీ కట్టి పూలు పెట్టి రెడీ చేసి ఇంకా పాలిచ్చి అక్క పాలు ఇప్పుడే కాస్తే ఆయన ఇంకా రాలేదు కదక్క అని చెప్పనిద్ది. ఏం కాదులేరా, పాలు మ్యాటర్ కాదులే కానీ వాడు వచ్చాక పాలు తాగమని చెప్పు అని చెప్పి నువ్వు రూమ్లో వెయిట్ చేస్తూ ఉండు, వాడు ఎప్పుడు వస్తే అప్పుడు మీరు మాట్లాడుకోండి, ఓకేనా, వాడు ఏం చెప్పినా ఎదురు చెప్పకు, కొన్ని రోజులు తర్వాత నువ్వే వాడిని బెదిరించవచ్చు అని చెప్పి సీత నవ్వినగానే అక్క నేనేం అలా చెయ్యను అని చెప్పనిద్ది నిఖిత. అమ్మో సరేలే చూద్దాం, నువ్వు వాడి మీద అరుస్తావో వాడి నీ మీద అరుస్తాడో అని చెప్పి అనేసరికి సరే అని చెప్పి నిఖిత వెళ్ళి లోపల చూస్తే చాలా అందంగా ఉండిద్ది. ఇంకా సంజయ్ వచ్చిన కానీ ఏమండి వచ్చారా అని చెప్పి నిఖిత చెప్తా ఉంటే ఇంకా సడన్గా వెనక్కి తిరిగి చూస్తే ఓ బావగారు మీరా, సారీ నేను ఆయన వచ్చాడేమో అని చెప్పి చెప్తా ఉన్నాను, మీరైనా చెప్పాలి కదా అని చెప్పంటే ఏం లేదురా, నువ్వు ఏదో చెప్తుంటే నేను అలా నీ ముద్దు మాటలు వినాలనిపించి వింటున్నా అంతే, ఏంది చెప్పు అంటే ఏం లేదు బావగారు, నేను ఆయన వచ్చారు అనుకున్నాను అంతే అనిద్ది. అవునా సరే, ఇంకేంటి విశేషాలు, రూమ్ నచ్చిందా, ఇక్కడ మనుషులు నచ్చారా అంటే ఆ రూమ్ నచ్చింది బావగారు, మనుషులు కూడా నచ్చారు, ఆయన ఎప్పుడు వస్తారు అని చెప్పి అడిగింది. ఇదిగో లేట్ నైట్స్ చేస్తే హెల్త్ ఖరాబ్ అయ్యిద్ది, హెల్త్ ఖరాబ్ అయితే నేను తట్టుకోలేను, పడుకో అంటే బావగారు ఏం మాట్లాడుతున్నారు అర్థం కాలేదు అంటే అదేరా వాడు వచ్చేదాకా పడుకో, వాడు వచ్చాక ఎలాగో లేపుతాడు కదా, అలాగే బావగారు నేను పడుకుంటాను అని చెప్పనిద్ది. సరే గుడ్ నైట్ మరి అని చెప్పి అంటాడు. అనిద్ది. ఏంటే గుడ్ నైట్ చెప్పవా అని చెప్పి అంటాడు. గుడ్ నైట్ బావగారు అంటే థ్యాంక్ యూ రా, హ్యాపీగా ఉండు, పడుకో, ఏడవకూడదు, ఓకేనా అని చెప్పి అంటాడు. ఓకే బావగారు అని చెప్పి నిఖిత
నేను పడుకుంటే ఆయన వస్తే తెలీదు. ఇలాగే ఎవరొచ్చినా నేను ఆయనే అనుకుంటానేమో. ఏమో దొంగలైనా రావచ్చేమో. మరి ఎవరు చూశారో అని చెప్పి తన రూమ్ డోర్ లాక్ చేసుకునిద్ది. లాక్ చూసి ఆయన వస్తే డోర్ కొడతారు. అప్పుడు నాకు తెలిసిద్ది ఆయనతో మాట్లాడొచ్చు కదా అని చెప్పి వచ్చి పడుకుందామంటే న్యూ ప్లేసు. అసలు పడుకుంటే ఈ పూలు ఎక్కడ నలిగిపోతాయో ఏమో. మళ్ళీ నలిగిపోతే ఆయన వచ్చాక ఏమనుకుంటాడో. మొత్తం ఖరాబ్ చేశాను అనుకుంటాడేమో. ఆయన కోసం వెయిట్ చేయాలి అని చెప్పి అలానే కింద కూర్చొని ఇంకా మంచం ఆనుకొని అలానే పడుకునిద్ది నిఖిత. పడుకొని ఎప్పటికో 7, 8కి అలా లేచి చూస్తే వాళ్ళ ఆయన వచ్చినట్టు ఎక్కడా అనిపించదు. ఇంకా నార్మల్గా అలానే ఆ వైట్ శారీలోనే వెళ్ళి సీత దగ్గరికి వెళ్ళిద్ది. అక్క అని పిలిచిద్ది. ఇంకా సీత భయపడతా నిఖిత చెప్పమ్మా అంటే అక్క ఆయన రాలేదక్క అని చెప్పి ఏడ్చిద్ది. ఏడవకే అని చెప్పి అనిద్ది సీత. లేదక్క మీరేదో దాస్తున్నారు. అసలు ఆయనకి నిజంగా నేనంటే ఇష్టం ఉందా? ఎందుకు బలవంతంగా ఆయనకి ఇష్టం లేకుండా పెళ్లి చేశారు? ఏ హస్బెండ్ అయినా మ్యారేజ్ అయ్యాక ఈరోజు వదిలిపెట్టి వెళ్ళడక్క. నేను మరీ అంత చిన్నపిల్లని కాదక్క. తను రాలేదంటే తనకి నేనంటే ఇష్టం లేదని నాకు అర్థమైంది. మీరు బలవంతంగా ఎలా చేశారక్క అని చెప్పి నిఖిత వెక్కి ఏడ్చింది. ఇంకా సంజయ్ ఏమో అప్పుడే రూమ్లో నుంచి వచ్చి మార్నింగ్ ఏడవకురా ప్లీజ్ రా, ఇంటికి మంచిది కాదు, నా కోసమైనా ఏడవకురా నిక్కి అని చెప్పి పట్టుకుంటాడు. దొరికిందే ఛాన్స్ అని చెప్పి దగ్గరికి లాక్కొని నిక్కి చెప్పేది అది కాదురా, మేము మంచి అమ్మాయి కోసం చూస్తుంటే నీలాంటి మంచి అమ్మాయి అయితే వాడిని మార్చిద్ది అని వాడికిచ్చి పెళ్లి చేసామంటే ఏం మారవాలి బావగారు అంటే వాడికి లైఫ్లో ఒక అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది. అది భరించలేక వాడు డ్రింక్ చేస్తానే ఉన్నాడు. ఇప్పుడు కూడా వాడు డ్రింక్ చేసి ఎక్కడో పడిపోయి ఉంటాడు, ఇంకా లెగిసి ఉండడు అనేసరికి ఆ అమ్మాయి షాక్ అయ్యి నేను అనుకున్నాను బావగారు, నిజంగానే దేవుడు ఎందుకు ఇంత మంచి లైఫ్ ఇస్తున్నాడు, అందరు నన్ను ఇంత లవ్ చేస్తున్నారు అని చెప్పి అనుకున్నాను కదా. అది నిజమే బావగారు. దేవుడు స్టార్టింగ్ నాకు అమ్మా నాన్న లవ్ని దూరం చేశాడు. ఇప్పుడు హస్బెండ్ లవ్ని కూడా దూరం చేశారు. నేను ఎప్పటికీ అనాథనే, నన్నెవరు లవ్ చేయరు అని చెప్పి అనేసరికి సంజు పిచ్చిదానా మేము లేమా, ఏంది అలా మాట్లాడుతున్నావు, వాడు రాకపోతే ఇంకా నువ్వు వేస్ట్ అయిపోయినట్టేనా, అదే నువ్వు మనిషివి కాదన్నట్టేనా, మేమెవరం లేమా, ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి లైఫ్లో, నువ్వైతే మారుస్తావు వాడిని మారుస్తావు అన్న నమ్మకంతోనే చేశాంరా, అర్థం చేసుకో అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా తను అలానే బాధపడుతూ ఉండిద్ది. ఇంకా సీత కూడా అది కాదు నిఖిత ప్లీజ్ అర్థం చేసుకో అని చెప్పి స్టోరీ మొత్తం చెప్పాక అక్క నువ్వెంతైనా చెప్పక్క, నిన్ను చాలా అదృష్టవంతురాలని అనుకున్నా, కానీ నా అంత అన్లక్కీ ఫెలో ఈ విశ్వంలోనే ఎవ్వరూ ఉండరక్క అని చెప్పి తను బాధపడుతూ ఉండిద్ది. ఇంకా సంజు కూడా నిఖిత ఫస్ట్ టైం చెప్తున్నా, లాస్ట్ టైం చెప్తున్నా, నేను నీ కంట్లో నీళ్ళు చూడకూడదు. నీకు అక్కడ ఎవరున్నారు చెప్పు, ఇక్కడ అక్క బావ మేము ఇద్దరం ఉన్నాం కదరా, వాడు లేకపోతే ఏమైంది, కొన్ని రోజులు ఓపిక పట్టవే, వాడు మారుతాడు, నేను చెప్తాను, అప్పుడంటే నువ్వు లేవు, ఇప్పుడు నువ్వు వచ్చావు, ఏదో ఒక రోజు వాడు వస్తాడు కదా, వాడు వచ్చినప్పుడు మాట్లాడి సెట్ చేద్దాంరా, ప్లీజ్ బంగారం ఏడవకే అని చెప్పి సంజు అలా రిక్వెస్ట్ చేస్తూ ఉండేసరికి ఇంకా నిఖిత కూడా ఏం మాట్లాడదు. అన్నావు కదా మొన్న నువ్వు మా అక్క మా బావ అని చెప్పి, అంటే సొంత అక్క బావ చెప్పినా నువ్వు ఇలానే చేస్తావా నిక్కి అనేసరికి అదేం లేదు అని చెప్పి అనిద్ది. నీకు నిజంగా మా మీద లవ్ ఉంటే మేము చెప్పినట్టు వింటావు ఓకేనా, వాడు వచ్చినప్పుడు సీత ఉండిద్ది కదా, సీత అన్నీ క్లియర్గా చెప్పిద్ది, లేకపోతే నేనున్నప్పుడు నేను చెప్తాను
ఏడవకే ప్లీజ్, నా బంగారం కదా అని చెప్పి తనని అలా పట్టుకొని ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి టచ్ చేస్తూ ఉంటాడు సంజు. ఇంకా నిఖిత కూడా ప్రేమతో పట్టుకుంటున్నాడు అని చెప్పి అంతా అతని మాటలే వినిద్దిలే కానీ అతని పట్టుకోవడం దాని మీద అంత కాన్సన్ట్రేషన్ చేయదు నిఖిత. ఇంకా బావగారు వ్రతం అన్నారు కదా, వ్రతంకైనా ఆయన వస్తారా అంటే వస్తాడేమోరా అంటే వస్తాడేమోనా అని చెప్పనిద్ది. నువ్వు ప్రతిదానికి షాక్ అవ్వకు నిఖిత, అన్నీ జరుగుతాయి నిదానంగా, వ్రతం పెడతాను నీకోసం ఓకేనా, నవ్వవే అనేసరికి ఓకే బావగారు అని చెప్పనిద్ది. వ్రతం పెట్టాక ఆ పిల్ల కూర్చున్నాక పంతులు వచ్చి అమ్మ వ్రతం అనేది భార్యాభర్తలు ఇద్దరు చేయాలి, ఒకళ్ళు చేయకూడదు అనేసరికి ఇంకా సీత అండ్ సంజు కలిసి ఆ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. నిఖిత చాలా బాధపడుతూ ఉండిద్ది. ఇంకా సంజు ఏమో నిఖిత వైపు చూస్తూ ఉంటాడు. ఆశ అది తను అసలు ఇంత అందంగా ఎలా పుట్టావే, అసలు నా కంటికి దొరకకుండా వాడిని ఎలా చేసుకున్నావే, పోనీలే ఇంట్లో అయినా ఉంటావని చెప్పి చేసుకున్నాను, ఇంకా నయ్యం వదులుకుంటే అసలు దొరికేదానివో కాదో, ఎలాగో లైఫ్లో వాడు నిన్ను టచ్ చేయడు, ఇంకా నువ్వు నాతోనే ఉండాలి, దేవుడా నాకు ఇలా ఇవ్వు చాలు, అయినా నువ్వు ఇలాంటివి అడిగితే ఇవ్వవని తెలుసు, సో నేనేం అడగనులే, నేనే తీసుకుంటా నిఖిత నుంచి బలవంతంగా అని చెప్పి సంజు అనుకుంటా ఇంకా వ్రతం కంప్లీట్ అయ్యిద్ది. వ్రతం కంప్లీట్ అయ్యాక నిఖిత తన రూమ్లోకి వచ్చిద్ది. నిఖిత బాధపడుతుండే సీత అంటే మనం ఏం చేద్దామండి అని చెప్పనిద్ది సీత. అలా అంటే ఎలా సీత, నేను వెళ్ళి మాట్లాడి రానా అని చెప్పంటే సరే మీ ప్రయత్నం మీరు చెయ్యండి, నేను ఇంకా మొత్తం పనులు అయిపోయాయి కదా, ఒకసారి అలా టెంపుల్ దాకా వెళ్ళి ఇందాక అది ఇవ్వడం మర్చిపోయాను పూజారి గారికి, ఆ సామాన్ ఇచ్చి రావాలి మళ్ళీ బ్యాగ్కి అని చెప్పి సీత వెళ్ళిపోయిద్ది. ఇంకా సంజు కూడా నిఖిత దగ్గరికి వెళ్తాడు. సంజు వెళ్ళేసరికి నిఖిత బ్యాక్ సైడ్ తిరిగి పడుకొని బెడ్ మీద ఏడుస్తూ ఉండిద్ది. తనని అలా బ్యాక్ నుంచి చూసేసరికి సంజయ్కి చాలా ఫీలింగ్స్ వచ్చేస్తాయి. కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కానీ తప్పదు, కొన్ని డేస్ చేసుకోవాలిగా అని చెప్పి అనుకొని నిక్కి అని చెప్పి అనగానే ఇంకా నిఖిత లేచి బావగారు రాండి అని చెప్పనిద్ది. ఎందుకే బావగారు అని చెప్పి అంత పెద్ద దీర్ఘం ఇస్తావు, చిన్నపిల్లలాగా క్యూట్గా మాట్లాడుతూ పెద్దోళ్ళలాగా మాట్లాడవచ్చు కదా అని చెప్పి అంటాడు. అది బావగారు అని చెప్పనిద్ది. దీర్ఘాలు తీయడం మాని పెద్ద పిల్లలాగుండు నిక్కి అని చెప్పి అంటాడు. సరే బావా అని చెప్పనిద్ది. ఇది కరెక్ట్, చెప్పు ఏం కావాలి అని అంటే ఏమీ లేదు బావా ఆయనే అని అంటే వాడు వచ్చిన రోజే వస్తాడు, వాడు రాకపోయినా నేనున్నాను కదా, ఎలాగైనా బావగారు హస్బెండ్కి వైఫ్కి హస్బెండ్ ఇంపార్టెంట్ కదా, ఎలాగైనా కళ్యాణ్ గారు కనీసం నన్ను చూడని కూడా చూడలేదు, నేను ఎలా ఉంటానో కూడా కళ్యాణ్ గారికి తెలీదా, అసలు ఎందుకు ఇలా చేశారు, నేను అస్సలు బాగోనా, నా ఫోటో చూసి నన్ను చూసి కూడా ఎందుకు, తను కనీసం ఒక మనిషిలాగైనా నాతో మాట్లాడవచ్చు కదా అనేసరికి ఇంకా సంజు అంటాడు. నువ్వు బాగోవని ఎవరు చెప్పారే, వాడు వైట్ శారీలో నేను చూడలేదు కదా, చూస్తే నేను మిస్ చేసుకోడే, అంత అందంగా ఉన్నావు తెలుసా నువ్వు అని చెప్పి సంజు చెప్తా ఉంటే నిఖిత లేదు బావగారు, ఆయన ఎంతైనా మీరు అక్క ఎంత లవ్ చూపించినా ఆయన చూపించే లవ్ వేరు కదా, ఎవరికైనా అమ్మాయికి హస్బెండ్ లవ్ ఉండాలని కోరుకునిద్ది కదా అని చెప్పంటే ఇప్పుడు ఏమైంది, మేము ఉన్నాం కదరా, ఎందుకురా ఇలా చేస్తావు, ఏడవకు అని చెప్పి అమ్మాయిని దగ్గర తీసుకొని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. కిస్ చేసినగానే బావగారు అని చెప్పి దూరం నెట్టేసిద్ది. పిచ్చా, అక్కడ పెద్దోళ్ళు కూడా ముద్దు పెట్టుకుంటారే, వేరే చోట పెట్టుకుంటే వేరే మీనింగ్ ఉన్నట్టే, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా నిక్కి అంటే
కాదు బావగారు, నా అదృష్టం బాగోలేదు, అందుకే నాకు భయమేస్తుంది అని చెప్పంటే, ఏం కాదే, నేనున్నా నీకు, ఓకేనా, నువ్వు భయపడకు, ఇంకా కొన్ని రోజులే ఓపిక పట్టు, తర్వాత నీ లవ్ నీకు దొరికిద్ది, నువ్వు వద్దన్నా అంతకన్నా ఎక్కువ లవ్ చూపిస్తారు, ఓకేనా అనేసరికి నిఖిత ఏడుస్తూ ఉండిద్ది. నిఖిత చెప్పాను కదా, ఏం కావాలన్నా సరే, నీకు షాపింగ్ చేద్దామా, మూవీకి వెళ్దామా, ఐస్ క్రీమ్ తిందామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లేదు బావగారు అని చెప్పి నిఖిత అంటూ ఉండిద్ది. ఏం కావాలి అని చెప్పి అంటాడు. అది బావగారు, మనకి ఒక ఫామ్ హౌస్ ఉంది కదా, దాంట్లోనే అత్తయ్య మావయ్య ఉంటారంట కదా అంటే, ఉంటారు, నీకెవరు చెప్పారు అని చెప్పి అంటాడు. అదే అక్క చెప్పింది, ఒక్కసారి అక్కడికి తీసుకెళ్తారా అంటే, ఎందుకే అంటాడు. లేదు బావగారు, ప్లీజ్ ఒక్కసారి తీసుకెళ్ళదు, లేకపోతే నేను వెళదామా అని చెప్పంటే, నువ్వు నడుస్తావా, పిచ్చా, నేను తీసుకెళ్తాలే, సరే ఇలానే వస్తావా, రెడీ అవుతావా, అదే ఆ రోజు అక్క నువ్వు ఇద్దరు సేమ్ కలర్ వేసుకున్నారు కదా, ఆ సేమ్ కలర్ వేసుకోవే, అదైతే అక్కడ పర్ఫెక్ట్గా బాగుండిద్ది, వేసుకొని 5 minutesలో బయటికి రా, వెళ్దాం అని చెప్పి అనేసరికి, ఓకే బావగారు అని చెప్పి అనిద్ది. సరే నేను వెయిట్ చేస్తూ ఉంటా కింద, మీ అక్క వచ్చిద్దేమో, మీ అక్కకు కూడా చెప్తానంటే, సరే అని చెప్పి కిందకి వెళ్ళి వాళ్ళ అక్కకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇలా ఫామ్ హౌస్కి వస్తానంటుంది నిక్కి, నువ్వు కూడా వస్తావా సీత అని చెప్పి ఫోన్ చేసి అడిగితే, లేదండి, నాకు ఇంట్లో చాలా పని ఉంది, ఈరోజే కదా పూజ అయ్యింది, అత్తమ్మ కూడా వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఎందుకంట నిఖిత అక్కడికంటే, ఏమోనే, అది వినట్లేదు, ఏడుస్తుంది ఎంత చెప్పినా, ఒక్కసారి తీసుకెళ్ళి ఆ చెట్లు ఆ పొలాలు చూస్తే దాని బ్రెయిన్ కూడా ఫ్రెష్ అయ్యిద్దేమో, వెళ్ళి తిప్పి చూపించుకొని వస్తాను అని చెప్పి అనేసరికి, సరే అండి, జాగ్రత్త, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి, అక్కడే సంజు ఉంటే కొద్దిగా మాట్లాడించండి దానితో అనేసరికి, సరే అని చెప్పి అంటాడు. అంతలో నిఖిత హీరోయిన్లా కిందకు వచ్చేసరికి షాక్ అవుతాడు. నిఖిత వెళ్దామా అంటే బ్యాక్ సీట్లో కూర్చునిద్ది. నేను డ్రైవర్నా, ముందు కూర్చోవే అని చెప్పి అంటాడు. సరే బావగారు అని చెప్పి ముందు కూర్చునిద్ది. ముందు కూర్చున్నాక, నిఖిత ఏమైనా తింటావా అంటే, లేదు బావగారు, ఇవాళ పూజ అయింది కదా, అందుకే ఉపవాసం ఉన్నాను అని చెప్పనిద్ది. సరే బయట ఏమైనా ఫ్రూట్స్ జ్యూస్లు మిల్క్ షేక్స్ ఏమైనా తెప్పినా, ఐస్ క్రీమ్ తింటావారా అని చెప్పంటే, నాకేం వద్దు బావగారు, నాకు కళ్యాణ్ గారు కావాలి, ఆయన తప్ప నాకేం వద్దు అని చెప్పి ఏడుస్తూ ఉండిద్ది. నిఖిత ఏడ్చావనుకో కొడతానే అని చెప్పి అంటాడు. ఇంకా అనేసరికి నిఖిత షాక్ అయిపోయిద్ది. ఏంది, కొట్టను అనుకుంటున్నావా, కొట్టే హక్కు లేదా నాకు అని చెప్పి అంటాడు. అది సొంత అక్క బావ అన్నావు కదరా, ఆ మాత్రం అనకూడదా నేను అని చెప్పి అనేసరికి, అదేం లేదు అని చెప్పి సైలెంట్గా కూర్చునిద్ది. ఇంకా ఫామ్ హౌస్కి తీసుకొచ్చి, ఇది మొత్తం మనదేనే, కానీ ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉండడం ఎందుకు అని చెప్పి, ఇక్కడే ఒకటి కట్టి ఇక్కడే అమ్మ నాన్న ఉంటున్నారు, మనం కూడా ఉండొచ్చు అనుకో వాళ్ళు లేనప్పుడు అనేసరికి, తనకేం అర్థం కాదు కానీ వింటూ ఉండిద్ది. రా అమ్మ నాన్న దగ్గరికి వెళ్దామని చెప్పి ఇంకా తీసుకెళ్ళిన గానే వాళ్ళ అత్తయ్యని చూసి, ఆయన రాలేదా అంటే, ఎవరు అని చెప్పి అడిగిద్ది వాళ్ళ అత్తయ్య. అదే కళ్యాణ్ గారు అంటే, లేదమ్మా రాలేదు, అయినా నువ్వెందుకు నిఖిత అలా ఏడుస్తున్నావు, కానీ నీకు ఏ ప్రాబ్లం ఉండదుగా నిఖిత, ఏది కావాలంటే అది ఉండిద్ది, ఏమైనా కావాలంటే నన్ను అడుగు, లేదనుకో అక్కని బావని అడుగు
అంతేలే కానీ ఏడవకమ్మా, వాడు ఏదో ఒక రోజు మారుతాడమ్మా, నమ్మకం నాకుంది అని చెప్పి ఆమె కూడా ఏడుస్తూ ఉండిద్ది. ఆమె ఏడిచేసరికి ఇంకా నిఖిత కూడా ఏడ్చిద్ది. అమ్మా, నీ దగ్గరికి తీసుకొస్తే ఎందుకే ఇంకా దీన్ని ఏడిపిస్తావు? అసలే ఇది ఏడుస్తుందని చెప్పి నేను ఓదార్చలేక చచ్చిపోతున్నాను అని చెప్పి సంజయ్ చెప్తా ఉంటాడు. అమ్మ, ఒక ఆడపిల్ల అలా ఏడిస్తే మంచిది కాదమ్మా, నువ్వు ఇంకా ఏడ్చి దాన్ని ఏడిపీకే అని చెప్పి నిఖిత ఇక్కడ ఉండొద్దులే కానీ వెళ్దామంటే, నేను రాను బావగారు, మ్యాథ్స్ ఆయన ఇక్కడికే వస్తాడంట కదా, ఇక్కడే వెయిట్ చేస్తాను, ఒకవేళ నైట్ వస్తాడేమో అంటే, వాడు ఇక్కడికి వస్తాడని ఎవరు చెప్పారే? ఇక్కడేం రాడు, నువ్వురా, ఇక్కడ మొత్తం నైట్ అయితే చీకటిగా ఉండిద్ది, భయమేసిద్ది, భయపడతావు అని చెప్పి అంటాడు. లేదు బావగారు అని చెప్పి అంటూ ఉండిద్ది. అన్నాక సరే, కొంచెం సేపు ఈ చెట్లు ఈ పుట్టలు చూస్తే రిలాక్స్ అవుతాలే కానీ తీసుకెళ్ళి చూపిస్తాదా? నీకు మ్యాంగోస్ అంటే ఇష్టమా? చూసావా మన దగ్గర ఎన్ని మ్యాంగోస్ చెట్లు ఉన్నాయో తెలుసా అని చెప్పి చెప్తా ఉంటాడు. అవునా, ఎన్నున్నాయి? మ్యాంగోస్లో కూడా వెరైటీస్ ఉంటాయా? అన్ని రకాలు నాకు 4-5 తెలుసు అంటే, మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి, చూస్తావా అంటే, చూస్తాను బావా అని చెప్పనిద్ది. సరేదా అని చెప్పి తీసుకెళ్ళి మొత్తం చూపిస్తూ ఉంటాడు. ఇది తెలుసా, సంపంగి చెట్టు, నీకు సంపంగి పువ్వు ఎప్పుడైనా పెట్టుకున్నావా అంటే, లేదు అని చెప్పనిద్ది. సో నేను ఫ్లవర్ కోస్తాను, పెట్టుకో అని చెప్పి ఫ్లవర్ కోసి, ఇంకా ఏం పెట్టుకుంటావులే, ఇటు తిరుగు అని తిప్పి తలలో పెట్టేసరికి తను షాక్ అయ్యిద్ది. బావా అనిద్ది. ఏంటి అంటే, బావా నువ్వు పెట్టకూడదు, ఎవరైనా చూస్తే రాంగ్గా అనుకుంటారు, ప్లీజ్ బావా ఇలాంటి పనులు చేయకు, ఇప్పుడు చేసావు కదా పర్లేదు, నేను రాంగ్గా అనుకోను, కానీ చూసేవాళ్ళు అనుకుంటారు కదా, అక్కకి ఎవరైనా ఏమైనా చెప్తే అక్క బాధపడిద్ది కదా, అక్క బాధపడితే నేను తట్టుకోలేను బావా అని చెప్పి నిఖిత గట్టిగా చెప్పిద్ది. సరేలే, ఇంకెప్పుడు అలా చేయనులే, చిన్న పిల్లవు కదా, ఏమైనా ఇస్తే కూల్ అవుతావు అని చెప్పి అలా చేశాను అంతే, రాంగ్గా ఏం కాదులే అని చెప్పి అంటాడు. ఇంకా తీసుకెళ్ళి ఈ చెట్టు ఆ చెట్టు అని చెప్పి చూపిస్తూ ఉంటాడు. అక్కడ ఏందో వైట్గా కనపడుతుంది, అక్కడ ఏదో ఆకారంలాగా ఉంది బావా అని చెప్పి అంటూ ఉండిద్ది. దూరం నుంచి ఎవరికైనా అలానే కనపడతాయి అంటే, లేదు బావా ఒక్కసారి వెళ్ళి చూస్తాను అని అనిద్ది. అక్కడ ఏమైనా పురుగు పుట్ట ఉంటే, అమ్మ బాబాయ్ ఉండు నేను వస్తానని చెప్పి తన వెనకాలే వెళ్తాడు. దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఎవరో మనిషి పడుకున్నట్టు అనిపించింది. తీరా చూస్తే కళ్యాణ్ పక్కన 3-4 బాటిల్స్ పడిపోయి ఉంటాయి, తాగేసి అక్కడే పడిపోయి ఉంటాడు. ఇంకా వీళ్ళు కళ్యాణ్ రాలేదు అని చెప్పి అనుకుంటున్నారు. బావా ఆయన అని చెప్పని కానీ కళ్యాణా అని చెప్పి అంటాడు. ఇంకా కళ్యాణ్ని తీసుకొని ఇంకా లేపితే లెగవడు, వాటర్ కొడతారు. ఇంకా లెగవట్లేదని చెప్పి పనోళ్ళకి ఫోన్ చేసి రమ్మని ఇంట్లోకి తీసుకెళ్ళి అలా పడుకోబెట్టేసరికి ఇంకా గబగబా నిఖిత వెళ్ళి ఏవండి అని చెప్పి లేపితే లెగవడు. ఇంకా అలానే ఒక తడిబట్ట తీసి మొత్తం బాడీ మొత్తం తుడిచేసి, ఆ డ్రెస్ తీసేసి పైన టాప్ తీసేసి ఇంకా తడిబట్టతో తుడిచేసరికి ఇంకా వాళ్ళ మమ్మీ కూడా, చూసావా భార్య వచ్చింది కాబట్టి వాడిని ఎతికి తీసుకొని ఇలా పడుకోబెట్టిందిరా, అదే పెళ్ళాంరా, పెళ్ళాం వస్తే ఎవరైనా మారుతారురా, ఏదో ఒకరోజు ఈడు కూడా మారుతాడు. అమ్మ నిఖిత, నువ్వు వాడిని చేంజ్ చేసుకోవాలి, చేంజ్ చేసుకుంటావు కదూ అని చెప్పి ఆమె ఏడుస్తూ ఉండిద్ది. ఇంకా సంజయ్ ఏమో నెట్టి కొట్టుకొని, దేవుడా ఈడు ఎక్కడెక్కడ పడ్డాడు అని చెప్పి నా ప్లాన్ మొత్తం పాడు చేశాడుగా ఈడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అయినా ఈడు ఎప్పుడు మత్తులోనే ఉంటాడు, దీంతో ఎప్పుడు మాట్లాడతాడులే అని చెప్పి లైట్ తీసుకుంటాడు సంజయ్. ఆల్రెడీ ఇంటికాడ పూజ కాబట్టి అక్కడి నుంచి వచ్చిన ఫుడ్ వెరైటీస్ చాలా ఉంటాయి అక్కడ. ఇంకా ఫుడ్ వెరైటీస్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టి కళ్యాణ్ లెగిసిన కానీ కళ్యాణ్ దగ్గరికి ఇచ్చిద్ది నిఖిత. అది చూసి కళ్యాణ్ షాక్ అవుతాడు. షాక్ అయ్యి, నువ్వా ఇక్కడేం చేస్తున్నావు అంటే,
అది కాదండి అని చెప్పనిద్ది. నువ్వేం మాట్లాడకు, అయినా నిన్నెవరు ఇక్కడికి రమ్మన్నారు, ఇక్కడికి ఎవ్వరు రాకూడదు, ఒక్కదానివి రావడం ఎంత డేంజరో తెలుసా ఇక్కడికి. మేమెవ్వరం లేకపోతే ఎవ్వరు ఏం చేసినా నిన్ను అడిగేవాడు ఉండడు తెలుసా, అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అంటాడు. మీరు ఎలా వచ్చారో నేను అలానే వచ్చానని, అంటే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పనిద్ది. అనేసరికి ఇంకా కళ్యాణ్ అలానే చూస్తాడు. చూసి సరే వచ్చావుగా, చూసావుగా, వెళ్ళిపో అంటే, అది కాదండి ప్లీజ్ అండి మీరు రాండి ఇంటికి అని చెప్పి నిఖిత ఏడుస్తూ ఉండిద్ది. ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ నేను ముందే చెప్పాను కదా, అసలు నేను పెళ్ళి చేసుకోనంటే చేసుకో అన్నావు, కాపురం చేయనన్నాను, సరే అన్నావు, మరి ఇప్పుడు ఇదేంటి ఇంటికి రమ్మంటుంది నన్ను అని చెప్పి సీరియస్గా కళ్యాణ్ చెప్పేసరికి ఇంకా నిఖిత కూడా ప్లీజ్ రాండి అని చెప్పి కాళ్ళు పట్టుకునిద్ది. కాళ్ళు పట్టుకునేసరికి కళ్యాణ్ కూడా ఏం చేస్తున్నావు నువ్వు, వదులు ముందు కాళ్ళు, లేవు అని చెప్పి అంటాడు. లెగిసినగానే సరే ఇప్పుడేం కావాలి, ముందు ఏడు పాపు అని చెప్పంటే, అది కాదండి అని చెప్పనిద్ది. సరే ఇంటికి రావాలా, సరే వస్తాను ఓకేనా, ఏడుపాపు అని చెప్పి అంటాడు. ఇంకా సంజయ్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు, ఎక్కడ వీళ్ళిద్దరు కలిసిపోతారా అని చెప్పి. ఇంకా ఇంటికి వచ్చి అలానే డ్రాప్ చేసి ఇప్పుడు హ్యాపీనా అని చెప్పి అంటాడు కళ్యాణ్. హ్యాపీ అండి అని చెప్పనిద్ది. సరే ఇంట్లోకి వెళ్ళంటే మీరు రారా అని చెప్పనిద్ది. నిన్ను దించుతానన్నా, ఇంటి దాకా వస్తానన్నా, నీ రూమ్లోకి వస్తానని చెప్పలా, ఎప్పుడైతే నువ్వు నా రూమ్లోకి వచ్చావో అది నీదైపోయిందే, నాకు ఇంక ఇక్కడ ప్లేస్ లేదు, అయినా నాకు ఎప్పటి నుంచో ప్లేస్ లేదనుకో, నేను అమ్మాయిల్ని నమ్మనే, అమ్మాయిలు మోసగాళ్ళు, నన్ను మోసం చేసేసారు, నువ్వు కూడా అలానే మోసం చేస్తావు నన్ను అనేసరికి నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పి నిఖిత అనిద్ది. అయినా కాపోయినా నాకు ఇష్టం లేదు, అర్థం చేసుకో, డబ్బులు అంటావా, ఎంత కావాలో నాకు ఒక్క అమౌంట్ చెప్పు, అంతా నేను మాట్లాడి ఇప్పిస్తా, తీసుకొని వెళ్ళిపో, లేదంటావా ఇలానే ఉంటానంటావా, జీవితాంతం ఇలానే ఉండు, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి కళ్యాణ్ అలా చెప్పేసరికి నిఖిత ఏడ్చిద్ది. ఈ ఏడవడాలు, కాళ్ళు పట్టుకోవడాలు, సెంటిమెంటల్ డైలాగులు నా దగ్గర పనిచెయ్యవు, నీ పేరేంటో కూడా నాకు తెలీదు అని చెప్పి అంటాడు. నిఖిత అండి నా పేరు అనేసరికి, అలాగే నిఖిత, నువ్వు ఏడవద్దు, ఏడ్చినా నా హార్ట్ చేంజ్ అవ్వదు, నా హార్ట్లో ప్లేస్ ఎవరికీ లేదు ఓకేనా అని చెప్పి అంటాడు. అది కాదు అనేసరికి నిఖిత 1 టైం చెప్పా, 2 టైమ్స్ చెప్పా, ఇంకోసారి చెప్పను, ఇంకోసారి నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చినా ఏమైనా చేసినా కానీ నాలో నువ్వు వేరే యాంగిల్ చూస్తావు అని చెప్పి కళ్యాణ్ సీరియస్గా చెప్పేసరికి నిఖిత అలానే టెన్షన్ పడుతూ ఉండిద్ది. ప్లీజ్ అండి ఒక్కసారి లోపలికి వచ్చి నేను చెప్పేది వినండి అనేసరికి నిఖితని అక్కడే కొట్టేసరికి ఇంకా సంజయ్ వెళ్తాడు. వెళ్తే సీత, కళ్యాణ్ నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా, అసలు అమ్మాయిని కొట్టడం ఎక్కడ నేర్చుకున్నావు కళ్యాణ్ నువ్వు అనేసరికి, వదిన నువ్వు ఆగు, నేను నీ వైపు చూడలేను, నీ వైపు చూసి నేను మాట్లాడలేను వదిన, అసలు నాకు ఈ పెళ్ళి వద్దంటే ఎందుకు చేశారు వదిన, ఈ అమ్మాయి ఎవరు వదిన నా లైఫ్లోకి వచ్చింది, నాకు ఎవ్వరు అవసరం లేదు వదిన, చెప్పాను కదా అని చెప్పి అంటాడు. అనేసరికి ఇంకా నిఖిత ఫుల్ ఏడుస్తూ ఉండిద్ది. ఇంకా కళ్యాణ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాక నిఖిత చాలా బాధపడి అక్కడే కూర్చునిద్ది. నిఖిత ప్లీజ్, రోడ్డు మీద ఎవరైనా చూస్తే బాగోదు, రా లోపలికి అని చెప్పి సంజయ్ తీసుకొని వస్తాడు. తీసుకొచ్చాక, నిఖిత నీకేం తక్కువ కాదు, ఏది కావాలన్నా నేను చూసుకుంటా, ఏది కావాలన్నా ఓపెన్గా నన్ను అడుగు, వాడు కావాలి, వాడు ఎందుకే నీకు చెప్పు, వాడు అలా చేస్తున్నప్పుడు వాడు మాది వచ్చాడా ఓకే, వాడు అలా ఇలా అన్నప్పుడు ఎందుకు చెప్పు, నువ్వు స్ట్రాంగ్గా ఉండలేవా నిఖిత, మేము ఉన్నాం కదా నీకు, ఏది కావాలన్నా నన్ను అడుగు, ఏది కావాలన్నా ఓకేనా
అని చెప్పనగానే ఓకే బావగారు అని చెప్పి నిఖిత అనిద్ది. సరేరా పడుకోపో వెళ్ళి, చాలా టెన్షన్ పడ్డావు, నా బంగారం కదా పడుకో అని చెప్పి ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. కిస్ చేసి ఇంకా సరే బావగారు అని చెప్పి తను లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళాక ఇంకా సీత వచ్చింది. సీత నిఖిత రూమ్లోకి వెళ్ళి, నిఖిత ఇలా అయిందని తప్పుగా అనుకోకురా అంటే, అక్క ఏడ్చి ఏడ్చి వాటర్ రావట్లేదు అక్క, వాటర్ అయిపోయినాయి అక్క, నాకు నా లైఫ్ ఇంతే అక్క, దానికి నేను అనుకోవడం ఏందక్క, ఫస్ట్ రోజు నేను షాక్ అయ్యాను అక్క, నిజమా 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 అని అన్నిసార్లు అందుకే అక్క అడిగింది. నిజంగా నన్ను లవ్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరక్క అని చెప్పనేసరికి, నిఖిత అలా ఉండకే, సరే ఏదో ఒక పనిలో పడితే నువ్వు నార్మల్ అవుతావు, ఒక పని చేయి, కిచెన్లో ఇవన్నీ మనం తీసాం కదా అవన్నీ సర్దుతా ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి సీత కిందకి వెళ్ళిద్ది. సరే అక్క అని చెప్పి నిఖిత చేస్తూ ఉండిద్ది. ఇంకా ఆ రోజు నిఖిత సీత ఒకే కలర్ శారీ కట్టుకున్నారు కాబట్టి ఇంకా సంజయ్ సీత వెళ్ళడం చూసి ఇంకా నిఖితని గట్టిగా హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకుంటే నిఖితకి అలా నోరు మూసేసి ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్పి టచ్ చేస్తూ ఉంటాడు. నోరు మూసేసరికి నిఖిత ఏం మాట్లాడలేకపోయింది. మాట్లాడలేక ఇంకా గట్టిగా వదిలించుకొని, బావా నేను అక్కని కాదు నిఖితని అని చెప్పనిద్ది. అదే నిఖిత సారీ, నేను అక్కని అనుకున్నారా, సారీరా, సారీ బంగారం, సారీ సారీ అంటే, సరే బావా ప్లీజ్ బావా, అక్క వస్తే రాంగా అనుకునిద్ది, ఇల్లు బావా అని చెప్పనిద్ది. అది కాదే అంటే, ప్లీజ్ బావా నీకు దండం పెడతాను ఎల్లు బావా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉండిద్ది. సరే నేను వెళ్తాను అని చెప్పి సంజు హ్యాపీగా వెళ్ళిపోతాడు. అమ్మ దీనికి నా మీద ఇష్టమే ఉన్నట్టుంది, కానీ వాళ్ళ అక్క చూసిద్దనే టెన్షన్ కూడా ఎక్కువ ఉంది దీనికి, అంటే ఇది ఓకే అనుకుంటా నాతో అని చెప్పి సంజు కూడా అలా కలలు కంటూ వెళ్తాడు. ఇంకా వెళ్ళి బయటికి వెళ్ళి బయట వర్క్స్ చూసుకొని అందరికీ అన్నీ చెప్పి ఇంత అమౌంట్ రావాలి అంత రావాలి అని చెప్పి మొత్తం చేసుకుంటూ ఉంటాడు సంజయ్. ఇంకా వాళ్ళ తమ్ముడు ఎలాగో పట్టించుకోడు, వాళ్ళ నాన్న ఎలాగో ఏజ్డ్ పర్సన్, ఇంకా మొత్తం సంజయే చూసుకుంటూ ఉంటాడు. సంజయ్ ఏం చెప్తే ఆ ఇంట్లో అది జరిగిద్ది. నెక్స్ట్ డే నిఖిత లెగిసి సంజయ్ వాళ్ళ రూమ్కి వెళ్ళిద్ది. అక్క అంటే, అక్క లేదురా అని చెప్పి సంజయ్ లెగిసి అంటాడు. అవునా ఎక్కడికి వెళ్ళింది బావా అంటే, ఏమో తెలీదే అంటాడు. ఏం కావాలి అంటే, బావా ఏమీ లేదు, అక్క కావాలి, అక్క ఎక్కడికి వెళ్ళిందంటావు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే, ఏం కావాలన్నా నన్ను అడిగే నేను ఇస్తాను కదా అని చెప్పి సంజు అంటూ ఉంటే, బావా ఏం లేదు బావా నేను వెళ్తున్నా అంటే, ఒక్క నిమిషం ఉండవే అని చెప్పి చేతిలో ప్యాడ్ పెట్టి గట్టిగా నొక్కుతాడు. ఇదే కదా నీకు కావాల్సింది, తీసుకో, దానికి ఎందుకే అంత టెన్షన్ పడతావు, ఓపెన్గా అడగొచ్చు కదా నన్ను అని చెప్పి అనేసరికి నిఖిత చాలా షేమ్గా ఫీల్ అయ్యిద్ది. బావా ప్లీజ్, అక్క వింటే బాగోదు బావా అని చెప్పి అనేది. సరే నేను తెచ్చి పెడతాలే నీకు అంటే, ప్లీజ్ బావా నాకేం నువ్వు తేవద్దు అంటే నువ్వు కొనుక్కుంటావా అని చెప్పి అంటాడు. ఇంకా తన దగ్గర ఆన్సర్ ఉండదు. నీ దగ్గర మనీ లేవని నాకు తెలుసు బంగారం, అందుకే నేను తెస్తాను అంటున్నా అంటే, లేదు బావా నేను అక్కని అడిగి తీసుకుంటాను అని చెప్పనిద్ది. ఏంటి తీసుకునేది, నేను చెప్తాను అంటున్నాను కదా, నేను తెస్తాను కదా, దానికి ఏం చెప్పనులే భయపడకు అని చెప్పి అంటాడు. ప్లీజ్ బావా నువ్వు ఇలా మాట్లాడితే నాకు భయంగా ఉంది, అక్క వింటే కూడా రాంగా అనుకునిద్ది బావా ప్లీజ్ అని చెప్పి తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిద్ది నిఖిత. ఇంకా సంజు ఆఫ్టర్నూను కొబ్బరి నీళ్ళు ఇంకా స్వీట్స్ ఇంకా ఐస్ క్రీమ్స్ తెచ్చేసరికి సీత షాక్ అయ్యిద్ది. ఏంటండి ఇన్ని తెచ్చారు అంటే, ఏం లేదే, ఏమో నువ్వు తాగుతావేమో అని చెప్పి తెచ్చాను అని చెప్పి అంటాడు. మీరు తెచ్చి మంచి పనే చేశారు నిఖిత
అంటే నిఖిత బయటకు వచ్చింది. ఏంటక్క అని చెప్పనిద్ది. ఇదిగో నువ్వు మార్నింగ్ నుంచి కడుపులో నొప్పి అంటున్నావు కదా, మీ బావ మంచి పనే చేశాడు. ఇదిగో కొబ్బరి నీళ్ళు అని చెప్పి కొబ్బరి నీళ్ళు ఇచ్చేసరికి షాక్ అయిపోయిద్ది నిఖిత. అక్క ప్లీజ్ అక్క వద్దు, నాకు స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉంది, నేను పడుకుంటానక్క, మాట్లాడలేను అనేసరికి అందుకే నిఖిత మీ అక్క తాగమని ఇస్తుంది, తాగమ్మా అని చెప్పి సంజు చెప్పినగానే సంజు ఇంకా భయంగా చూస్తా ఆ నిఖిత వాటర్ తీసుకొని తాగేసిద్ది. తర్వాత ఇదిగో నా ఐస్ క్రీమ్ అంటే, లేదక్క నేను తినను, నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేదు అంటే ఇంకా సంజు ఐస్ క్రీమ్ ఓపెన్ చేసి, ఐస్ క్రీమ్ ఎవరైనా ఇష్టం లేదంటారా, తిను అని చెప్పి నోట్లో పెట్టకపోతే అక్క నాకు వద్దక్క అని చెప్పనిద్ది. నేను పెడుతుంటే అక్క అంటావేంటిరా, అంటే నేను పెట్టకూడదా, నేను నీ బావని కాదా బయటోడినా అనేసరికి వాళ్ళ అక్కేమో నిన్ను పిల్లలాగా అనుకుంటున్నాడురా, చిన్న పిల్లవు కదా అందుకే ముద్దు చేసి తినిపిస్తున్నాడు, తప్పేముందమ్మా తిను పర్లేదు నాన్న అనుకో అని చెప్పనేసరికి ఇంకా సంజయ్ ఏమో ఉష్ అనుకుంటాడు. అప్పుడు ఉష్ అనుకోవడాన్ని నిఖిత అబ్జర్వ్ చేసిద్ది. అబ్జర్వ్ చేసి వద్దు నేను తింటాను అని చెప్పి సంజయ్ హ్యాండ్లో నుంచి ఐస్ క్రీమ్ తీసుకొని తినేసిద్ది. ఇంకా సంజయ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దగ్గరికి వెళ్ళి నిఖిత నాకు తెలిసింది కాబట్టి తెచ్చానే, తెలియకపోతే మిస్ అయ్యేవాడిని కదా, ఏం కావాలన్నా ఓపెన్గా చెప్పురా, నేనున్నాను నీకు అనేసరికి బావా ప్లీజ్ ఏం చేస్తున్నావు అని చెప్పనిద్ది. నేనేం చేశానే, కిలోమీటర్ దూరంలో ఉన్నా నీకు, ఇంకా దగ్గరికి కూడా రాలేదు కదా అని చెప్పి అంటాడు. బావా ప్లీజ్ బావా అలాంటి మాటలు మాట్లాడకు, నేను చాలా పెయిన్లో ఉన్నాను అంటే పెయిన్ తగ్గిద్ది లేదా, కొన్ని డేసేగా, తర్వాత నేను నీ దగ్గరికి వస్తాను అప్పుడు ఇంకా తగ్గిస్తా అని చెప్పనేసరికి నిఖిత ప్లీజ్ బావా అలాంటి మాటలు మాట్లాడకు అంటే సీత ఏందో మాట్లాడుకుంటున్నారు ఇద్దరు అంటే ఏమీ లేదక్క, నేనే కళ్యాణ్ ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతున్నాను, దానికి బావ మీ ఆయన వస్తాడు నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి చెప్తున్నాడు అని చెప్పనిద్ది. అవునమ్మా నిజంగానే వస్తాడు, ఏదో ఒక రోజు నీ మనసు వాడు తెలుసుకుంటాడు, నిన్ను లవ్ చేస్తాడురా, నేను మీ బావ ఉన్నాం కదా నువ్వేం టెన్షన్ పడకమ్మా అని చెప్పి సీత ధైర్యం చెప్పిద్ది. సీత తిందాం రాండి అని చెప్పనేసరికి వస్తున్నానండి అని చెప్పి ఇంకా సీత వచ్చిద్ది. నిఖితను కూడా పిలవే అంటే నిఖితకి పెయిన్ ఉందంట తినదంట అంటే పెయిన్ ఉందని అలానే వదిలేస్తావా నిఖిత అనేసరికి ఇంకా గబగబా లోపల నుంచి బయటకు వచ్చి బావగారు ప్లీజ్ బావగారు నేనేం తినలేను, ప్లీజ్ అక్క నన్ను వదిలేయండి అక్క, నేను పడుకుంటాను అంటే అదేం కుదరదు నువ్వు తినాల్సిందే అని చెప్పి గట్టిగా కూర్చోబెడతాడు. కూర్చోబెట్టేసరికి ఇంకా తప్పదన్నట్టు నిఖిత కూర్చునిద్ది. నిఖిత కూర్చున్నాక నువ్వు కూర్చో సీత అని చెప్పంటే సీత వాళ్ళ ఆపోజిట్లో కూర్చొని ఉండిద్ది. ఇంకా నిఖిత కూర్చున్నాక నిఖిత ఇది వేసుకో అది వేసుకో తినమ్మా అని చెప్పి నిఖితతో ప్రేమగా మాట్లాడుతూనే ఉంటాడు. కానీ కింద తన లెగ్ మీద లెగ్ వేయడము, హ్యాండ్తో టచ్ చేయడము అలా చేస్తూ ఉంటే నిఖితకి చెమటలు పట్టిపోతాయి. సీత అనిద్ది, ఏంటి నిఖిత అన్ని చెమటలు వస్తున్నాయి, హెల్త్ ఓకేనా అని చెప్పి సీత అడిగినగానే నిఖిత షాక్ అయ్యి అక్క అది అంటూ ఉండిద్ది. ఇంకా సంజయ్ ఉండి ఏంటే అక్క అది ఇది అంటున్నావు, తిను సైలెంట్గా, ఇదిగో తినకపోతే ఇలాంటి చెమటలే వస్తాయి, తింటావా తినిపియాలా అని చెప్పనేసరికి ఇంకా నిఖిత కూడా నేను తింటాను అని చెప్పి తినేసిద్ది. తిన్నంతసేపు తను టచ్ చేస్తూనే ఉంటాడు, తన కాళ్ళని తన లెగ్స్ని అలా టచ్ చేస్తూ ఉండేసరికి నిఖితకి చాలా ఏడుపు వచ్చిద్ది.
కానీ ఏడిస్తే వాళ్ళ అక్కకి ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి నిఖిత చాలా కంట్రోల్ చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళి డోర్ వేసుకొని, ప్లీజ్ దేవుడా ఏంటి లైఫ్ నాకు, అక్క ఇంత బాగా చూసుకుంటుంది నన్ను, కానీ మా బావ ఏంది ఇలా చేస్తున్నాడు, సడన్గా ఇలా ఎందుకు చేంజ్ అయ్యాడు, ఇలా ఉంటే అక్క నా గురించి ఏమనుకునిద్ది, నేనే తప్పు చేశాను అనుకునిద్ది కదా అని చెప్పి ఏడుస్తూ ఉండిద్ది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ సంజు ఇంటికొస్తాడు. ఇంటికొచ్చినప్పుడు నిక్కీ అంటే నిఖిత సీత ఇద్దరు బయటకు వస్తారు. ఏంది బావా అని చెప్పి నిఖిత అంటే, నీకు ఒక సర్ప్రైజ్ రా అంటే, ఏంటి కళ్యాణ్ గారు వచ్చారా అని చెప్పి అడిగిద్ది. ఇంకా సంజు మొహం మార్చుకొని, కాదు నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను అని చెప్పి అంటాడు. ఏంటది అని చెప్పి సీత అడిగింది. ఇదిగో ఫోన్ అని చెప్పంటే నిఖిత ఏమో టెన్షన్తో, అక్క నాకు ఈ ఫోన్ వద్దక్క, అయినా నాకెందుకు ఫోను, నాకు తెలుసు నిఖిత నువ్వు ఏదైనా మీ అక్కిస్తే తీసుకుంటావు, ఈ భావిస్తే తీసుకోవు అని చెప్పి, అయినా నువ్వు ఎప్పుడు డల్గానే ఉంటున్నావు, మాతో అసలు కలవట్లేదు ఈ మధ్య, ఈ ఫోన్ ఉంటేనా దాంట్లో వీడియోలు పాటలు వింటా కొద్దిగా రిలాక్స్ అవుతావు, వాడిని మర్చిపోతావు, ఈ బాధలన్నీ మర్చిపోతావు అని ఫోన్ తెస్తే ఏంటిరా ఇలా అంటావు, అంతేలే నేను బావని కాదు కదా, సొంత బావని కాదు కదా, అందుకేగా ఇలా దూరం పెడుతున్నావు అనేసరికి సీత కూడా ఫీల్ అయ్యి, మీ బావ ఎప్పుడూ అంత బాధపడలేదమ్మా, అలా అనకురా, తీసుకో అంటే, అక్క నాకు ఫోన్ వల్ల యూజ్ ఏముంది అక్క అని చెప్పనిద్ది. దాంట్లో యూట్యూబ్ ఉండిద్ది, సినిమాస్ ఉంటాయి, అన్ని ఓటీటీస్ ఉంటాయి, నీకు నచ్చిన మూవీ చూడు, నీకు నచ్చిన సాంగ్స్ విను అని చెప్పి సంజు చెప్తా ఉంటాడు. అవునురా నేనైతే ఏదో చదువుకోలేదు, నువ్వంటే డిగ్రీ దాకా చదువుకున్నావు, ఫోన్ యూజ్ చేయడం కూడా నీకు వెంటనే వచ్చిద్ది, తీసుకో అని చెప్పి, మనకు కూడా ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒక ఫోన్ ఉంటే బాగుండిద్ది కదా మీ బావకి, అలా ఎవరికైనా ఫోన్ చేయడానికి అని చెప్పి అనగానే, అక్క వద్దక్క అని చెప్పనిద్ది. తీసుకోవే అని చెప్పి సంజయ్ బలవంతంగా ఇస్తాడు. ఇచ్చాక ఇదిగో నెంబర్ ఇది నీది అని చెప్పి ఒక నెంబర్ రాసిస్తాడు. సరే బావగారు థ్యాంక్ యూ అని చెప్పనిద్ది. సరేలేరా థ్యాంక్ యూ ఎందుకు అని చెప్పి సంజయ్ అంటాడు. ఇంకా నిఖిత ఆ ఫోన్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయిద్ది. వెళ్ళిపోయిన కానీ నిఖితకి ఒక మెసేజ్ వచ్చింది. నిక్కీ ఏంటి అంత బాధగా ఉన్నావు, ఏమైంది, కళ్యాణ్ గురించా, నేనున్నాను కదా నీకు, వాడిని వదిలేవే, నేను బాగా చూసుకుంటా నిన్ను, వాడి గురించి పట్టించుకోకు, వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నావు, ఏంటి ఇలా మారిపోయావు, చూడు డల్గా ఉండి ఫేస్ మొత్తం ఎలా అయిపోయిందో నీది, ప్లీజ్ రా అలా ఉండకు అని చెప్పి మెసేజ్ చేస్తాడు వాళ్ళ బావ. ఇంకా నిఖిత కూడా, ప్లీజ్ బావా అలా చెయ్యకు బావా, నువ్వు మెసేజెస్, అయినా ఏంటి ఇదంతా అని చెప్పి మెసేజ్ పెట్టిద్ది. అర్థం కాలేదా నీకు అని చెప్పి అంటాడు. ఏంటి అర్థమయ్యేది, నువ్వు ఇంకా మెసేజ్ చేయకు అని చెప్పంటే, సరే నైట్ రూమ్కి వస్తా రెడీగా ఉండు అని చెప్పనేసరికి టెన్షన్ పడిద్ది నిఖిత. ప్లీజ్ బావా అని చెప్తా ఉండిద్ది. సైలెంట్గా ఉండు, నాకు తెలుసు ఎలా ప్లాన్ చేయాలో, నీ భయం మొత్తం నేను పోగొడతాను కదా అని చెప్పి సంజు అలా చెప్పేసరికి నిఖితకి ఏం చేయాలో ఏం అర్థం కాక ఇంకా ఆఫ్లైన్లోకి వెళ్ళి ఇంకా నార్మల్ టెక్స్ట్ చేస్తాడేమో అని భయమేసి ఫ్లైట్ మోడ్లో పెట్టేసిద్ది ఫోన్ని. ఇంకా వెంటనే డోర్ కొట్టేసరికి నిఖిత పై ప్రాణాలు పైనే పోతాయి. ఇంకా ఎవరు అని చెప్పంటే ఇంకా డోర్ కొడతానే ఉంటుంది. వెళ్ళి డోర్ తీసిద్ది. డోర్ తీస్తే తినడానికి రావా అని చెప్పి సంజు అడిగినగానే, బావగారు వస్తున్నాను మీరు వెళ్ళండి అని చెప్పనిద్ది. వస్తున్నాను మీరు వెళ్ళండి అని ఏంది నిఖిత అది, రా అని చెప్పి తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. సీత కూడా వాళ్ళకి వడ్డిస్తుంటే, సీత అందరం కలిసి తిందాం, నువ్వు కూడా కూర్చోరా అని చెప్పి
సీతని ఆపోజిట్ సైడ్లో కూర్చోబెట్టి సీతకు కూడా తనే వడ్డించి వచ్చి నిఖిత పక్కన కూర్చుంటాడు. నిఖిత ఏమో సైలెంట్గా టెన్షన్గా ఉండేసరికి ఏమవుతుంది రోజు రోజుకి నీకు, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు, ఏంది, వచ్చినప్పుడు ఉన్నంత ఫేస్లో గ్లో ఇప్పుడు లేదమ్మా నీకు, చిన్న పిల్లవని చెప్తున్నా అర్థం చేసుకోదా, అలా టెన్షన్ పడకు అని చెప్పి పైన మాట్లాడుతూనే కింద తన లెగ్స్ మీద హ్యాండ్తో ప్రెస్ చేస్తా అలా లెగ్తో లెగ్ని టచ్ చేస్తూ ఉండేసరికి నిఖిత చాలా టెన్షన్ పడతా ఎక్కడ ఏం మాట్లాడితో అక్కకి తెలిసిపోయిద్దేమోనని చాలా బాధపడతా ఇంకా ఏడ్చేసేసరికి వాళ్ళ అక్క సీత దగ్గరకు వచ్చేస్తుంది అన్న తెలిసేలోపే సంజయ్ హ్యాండ్ని తీసేస్తాడు. ఏమైంది నిఖిత అని చెప్పి వాళ్ళ అక్క వచ్చి దగ్గరకు తీసుకొని ఏడుస్తుంటే ఏందమ్మా ఏమైంది అని చెప్పి అడిగిద్ది. అక్క నేను చాలా ట్రై చేస్తున్నాను అక్క, నాకు బతకాలని లేదక్క అనేసరికి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావా అని చెప్పి సంజయ్ ఒక్కటి పీకుతాడు. ఇంకా అందరూ షాక్ అయిపోతారు. సీత కూడా షాక్ అయ్యిద్ది. ఏంటండి అలా కొట్టారు, చిన్న పిల్లని, అమ్మాయికి ఎంతో ఏజ్ లేదు, జస్ట్ డిగ్రీ కంప్లీట్ అయింది అంతే, మీరెంత పెద్దవాళ్ళు, ఆ పిల్లకి మీకు ఒకే జ్ఞానం ఉండిద్దా, చిన్నపిల్ల అది ఇన్ని ప్రాబ్లమ్స్లో ఉండి ఏడుస్తుంది, మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి అంతేలే కానీ తను ఇలా సూసైడ్ చేసుకుంటానని కానీ కొట్టి చేసుకోవద్దు అంటే అది ఆగిద్దా అండి, నార్మల్గా చెప్పొచ్చు కదా, అది కాదమ్మా ఇది అని చెప్పి అంటే ఇంకా సంజయ్ ఏమో చాలా సీరియస్ అవుతాడు. ఎన్నిసార్లు చెప్పాలి సీత దానికి, నేనున్నాను, నేను చూసుకుంటాను, మీ అక్క ఉంది, మీ అక్క చూసుకునిద్ది అని చెప్పి దానికి ఏం కావాలన్నా అది ఇస్తున్నాం కదా, ఓకే దానికి శారీస్ కట్టుకోవడం ఇష్టం లేకపోతే వేరేది కట్టుకోమను, డ్రెస్సులు వేసుకోమను, ఇంట్లో మీ ఇద్దరేగా ఉండేది, మోడ్రన్ డ్రెస్సులు వేసుకోమను, తన రూమ్లో దానికి నచ్చిన నైటీ వేసుకోమను, దానికి నచ్చినట్టు ఉండమనవే, ఎందుకే ఇది ఇలా చేస్తుంది, ఎందుకు ఏడుస్తుంది, నేనేమైనా అన్నానా దాన్ని, లేకపోతే ఆ కళ్యాణ్ గారు వచ్చి ఏమైనా అన్నాడా, లేడు కదా, వాడి ప్రాణానికి వాడు తాగి పడిపోతున్నాడు, అమ్మా నాన్న ఎక్కడో దూరంగా ఉన్నారు, నువ్వేమో ఎప్పుడు పూజలు వ్రతాలు అని ఉంటావు, నేనేమో ఎప్పుడు బయటే బిజీ ఉంటాను, ఇంకా ఇదొక్కటి దీనికి నచ్చినట్టు ఉండొచ్చు కదా అని చెప్పి సంజయ్ చాలా సీరియస్ అవుతాడు. సారీరా అలా నువ్వనేసరికి తట్టుకోలేకపోయాను, సారీ అమ్మా ఏమనుకోకే, నా బంగారం కదా అని చెప్పి సీత ముందే ఇంకా అలా మాట్లాడుతుంటే ఇంకా ఎక్కువ టెన్షన్ అయిపోయిద్ది నిఖితకి. ప్లీజ్ బావగారు ఏం కాలేదు, నేను అర్థం చేసుకుంటాను, నేను వెళ్తున్నాను రూమ్లోకి, మనం ఈవినింగ్ మాట్లాడుకుందాం అక్క అని చెప్పి ఏడుస్తానే అలా వెళ్ళిపోయిద్ది. ఇదేంది ఇంత ఏడుస్తుంది అని చెప్పి సంజు అనగానే ఏం చేస్తామండి, దాని లైఫ్లో అన్నీ కష్టాలే కదా, నేనేం పాపం చేశానో ఏమో, నాకు పిల్లలు లేదు, అదేం పాపం చేసిందో ఏమో, దానికి అమ్మా నాన్న ప్రేమ లేదు, భర్త ప్రేమ లేదు అని చెప్పి సీత ఏడ్చిద్ది. ఇంకా లోపలికి వెళ్ళి ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి నెట్ ఆన్ చేసిద్ది నిఖిత. నెట్ ఆన్ చేసిన వెంటనే వాళ్ళ బావ నుంచి మెసేజ్ వచ్చింది. నువ్వు మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లేకపోతే రిప్లై ఇవ్వకుండా ఉన్నావనుకో, డైరెక్ట్ రూమ్లోకి వచ్చేసి నా ఇష్టం వచ్చింది చేస్తా, చూస్తావా అని చెప్పంటే, లేదు బావా ప్లీజ్ బావా అలా చేయకు బావా అని చెప్పనిద్ది. రిప్లై ఇవ్వడానికి ఏమైంది, మెసేజే కదే చెయ్యవే అని చెప్పంటాడు. బావా ప్లీజ్ బావా, నాకు జస్ట్ 18 years బావా అంటే, నాకు 50 years కదా అని చెప్పంటాడు. కాదు బావా, అక్క చాలా మంచిది బావా, ప్లీజ్ బావా ఇలా తప్పు బావా అని చెప్పనిద్ది. ఏ విషయం తెలిసినా అక్క తట్టుకోలేదు బావా అని చెప్పనిద్ది. అక్క 24 గంటలు అక్కేనా, ఈ బావ ఏం చేయలేదా నీకోసం, ఎంత చేశానే నేను, ఎంత తిరుగుతున్నా నీకోసం, నీ వెనకాల పిచ్చోళ్ళ అని చెప్పంటే, బావా ప్లీజ్ అని చెప్పనిద్ది.
సరే ఏం కావాలి చెప్పు అని చెప్పి అంటాడు. నాకేం వద్దు బావా, ప్లీజ్ నువ్వు నాతో నార్మల్గా ఉండవా అంటే, నార్మల్గానే ఉంటున్నారా అందుకే అడిగాను. నైటు ఏమైనా డ్రెస్ కొనుక్కున్నానా, కొత్తగా ఏమైనా మోడర్న్గా వేసుకుంటావా, లేకపోతే శారీ మీదే చేద్దామా అని చెప్పనేసరికి, బావా ప్లీజ్ అని చెప్పనిద్ది. ఏంటి భయపడుతున్నావు, నేను ఎవరికి చెప్పను, నువ్వెవరికి చెప్పకు అని చెప్పి సంజయ్ అంటూ ఉంటే ఇంకా నిఖితకి కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. నిఖిత చెప్తున్నాను కదా, నేను నైట్ కన్ఫామ్గా వస్తాను ఏదో ఒకటి చేసి. నువ్వు మాత్రం అప్పుడు నా నుంచి తప్పించుకోలేవు. ఇలానే ఏడుస్తూ ఉంటే అంటే, బావా నేను ఏడవను బావా, ప్లీజ్ బావా వద్దు అంటే, సరే వద్దు మరి ఏం చేద్దాం చెప్పు అంటే, బావా ప్లీజ్ నువ్వు స్టార్టింగ్ ఉన్నట్టే ఇప్పుడు ఉండొచ్చు కదా, ఎందుకు ఇది మొత్తం చేస్తున్నావు, నేను జస్ట్ చిన్న పిల్లని బావా, నేను తట్టుకోలేకపోతున్నాను నువ్వు అలా బిహేవ్ చేయడం నాతో అని చెప్పి ఏడుస్తున్న సింబల్ పెట్టిద్ది. ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటావా, ఇలా ఏడుస్తూ ఉండి తినకపోతే చెప్పు, నేను చేసేటప్పుడు అలసిపోతావురా తొందరగా, అప్పుడు నీకు స్టామినా ఉండదు, నువ్వు నాకు హ్యాపీనెస్ ఇవ్వలేవు. సో నువ్వు హ్యాపీగా తిని హ్యాపీగా ఉంటేనే నాకు హ్యాపీనెస్ ఇవ్వగలవు అని చెప్పేసరికి, ఛీ బావ ఇలా ఎలా మాట్లాడతావు నీ తమ్ముడి వైఫ్తో నువ్వు అంటే, నాకు సిగ్గు లేదే, నేను ఇలానే మాట్లాడతా ఓకేనా అని చెప్పి అంటాడు. సరే కానీ ఒకటి ఆర్డర్ వచ్చింది ఇంటికే, అది తీసుకొని అది వేసుకో నైట్ వస్తాను, అది చాలా బాగుండిద్ది, నీకు ఒక్కసారి ఆ డ్రెస్లో చూడాలని ఉంది అని చెప్పి అంటాడు. బావా ప్లీజ్ అక్కకి తెలిస్తే బాగోదు బావా అంటే, సరే నేనే తీసుకొని ఇస్తా, వేసుకుంటావా, అక్కకి తెలియదు కదా అంటే, అక్కకి తెలియకుండా ఓకేనా అన్నమాట అని చెప్పి పెట్టేసరికి, బావా నేను అలా అనలేదు కదా, నువ్వు ఎందుకు అలా అర్థం చేసుకుంటావు అని చెప్పి వీళ్ళు మెసేజెస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా సీత దగ్గరికి వచ్చి, ఏందండి ఎప్పుడు లేనిది ఇంత టైము ఫోన్ పట్టుకొని ఉన్నారంటే, ఏమీ లేదే బోర్ కొడుతుంది అందుకే ఫోన్ చూస్తున్నా అని చెప్పి అంటాడు. సీత అనగానే చెప్పండి అని చెప్పనిద్ది. అదేనే మీ అమ్మ మీ నాన్న ఫోన్ చేశారు, ఏదో రమ్మన్నారు, ఇదిగో ఫోన్ అనేసరికి వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి ఇస్తే, అమ్మ చెప్పమ్మా అంటే, లేదమ్మా ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది నువ్వు రావాలిరా కంపల్సరీ అంటే, అమ్మ ఆయనకి కుదరదంటమ్మా అంటే, నువ్వన్నా రామ్మా అని చెప్పి వాళ్ళ అమ్మ అడిగిన కానీ, మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందంటండి అంటే, ఇంట్లోనా ఏం ఫంక్షనే అంటే, ఇంట్లో కాదు చుట్టాల్లోనే ఒక ఫంక్షన్ ఉంది, మెచ్యూర్ ఫంక్షను, కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పనిద్ది. సరే షాపింగ్ చేసుకో, అలానే ఆ మెచ్యూర్ ఫంక్షన్లో మనం ఏమైనా పెట్టాలా అవి పెట్టుకో అని చెప్పి ఒక డబ్బులు కట్టే ఇస్తాడు. ఇంతెందుకండి అని చెప్పి సీత షాక్ అయ్యిద్ది. అది కాదే, పిల్లలు లేదని నువ్వు చాలా బాధపడుతున్నావు కదా, ఈ చిన్న చిన్న ఆనందాలైనా నీకు లేకపోతే ఎలా అని చెప్పి దగ్గర తీసుకొని మాట్లాడుతుంటే, ఎప్పుడు లేనిది ఈయన చాలా ప్రేమ చూపిస్తుండేసరికి సీత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. ఈ మధ్య మీరు చాలా చేంజ్ అయ్యారండి అనేసరికి, నిఖితని చూసేసరికి నిఖిత బాధపడుతుంటే నువ్వు కూడా అలానే బాధపడుతున్నావని చేంజ్ అయ్యాను సీత తప్ప అని చెప్పంటే, లేదండి మీరు కరెక్టే చేస్తున్నారు అని చెప్పి సీత కూడా చాలా ఏడ్చిద్ది. ఏడవకురా, మనకు కూడా పిల్లలు పుడతారు, నువ్వు హ్యాపీగా వెళ్ళిరా అని చెప్పి అంటాడు. ఇంకా సీత రెడీ అయ్యి నిఖిత దగ్గరికి వచ్చి డోర్ కొట్టిద్ది. అక్క అని చెప్పి నిఖిత బయటకు వచ్చిద్ది. అది నిఖిత, నేను 3 days ఉండనమ్మా, ఆ ఊరు వెళ్తున్నాను అంటే నిఖిత షాక్ అయ్యిద్ది. అక్క ఎక్కడికక్క, నాకు ఒక్కదానికే భయం అక్క అంటే, నువ్వు ఒక్కదానివి ఎలా ఉంటావే, బావ ఉంటాడు కదా, బావ రూమ్లో బాగుంటాడు, బావ వెళ్ళిగానే వచ్చేస్తాడు ఈ 3 days, నువ్వేం భయపడాల్సిన అవసరంలా, కానీ ఒక చిన్న హెల్ప్ ఏంటంటే బావకు వండి పెట్టమ్మా,
బావ బయట ఫుడ్ ఎప్పుడూ తినడు అని చెప్పేసరికి, అక్క నేను ఇక్కడ ఉండనక్క, ఒక్కదానికి ఇంత పెద్ద ఇంట్లో భయమక్క, ప్లీజ్ అక్క నేను వస్తాను అనేసరికి ఇంకా సంజయ్ ఏమో, చూడు నిక్కి అర్థం చేసుకో, ఆ ఫంక్షన్ ఏదో నాకే తెలీదు, నువ్వు వెళ్తే ఎలా ఉండిద్దిరా అంటే, బావ మరి నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఉంటాను బావ, నాకు చాలా భయం వేస్తుంది, ప్లీజ్ బావ ప్లీజ్ అక్క అని చెప్పి చేతులు పట్టుకొని ఏడుస్తుంటే, ఇంకా సీత ఏమో ఇంకా కన్విన్స్ అయ్యేలోపు సంజయ్ చెప్తాడు, నిఖిత చిన్నపిల్లవా, కళ్యాణ్ వస్తాడేమో ఇంటికి, అప్పుడు నువ్వు లేకపోతే ఎలా, అదిగాక నేను ఎర్లీగానే వచ్చేస్తానే, నీకేం భయం ఉండదు ఓకేనా, జస్ట్ వండి పెట్టు నాకు చాలు, తర్వాత నువ్వు మీ ఆయన రూమ్లో ఎలా ఉన్నా నాకు పర్లేదు అని చెప్పి అనేసరికి నిఖిత కూడా ఏడుస్తూ ఉండిద్ది. ఇంకా సీత కూడా, అవునమ్మా ఒకవేళ కళ్యాణ్ వచ్చాడనుకో నువ్వు మిస్ అవుతావు కదా, సో ఇక్కడే ఉండదా అని చెప్పి అనేసరికి, కాదక్క నాకు భయం వేస్తుంది అని చెప్పంటే సంజు, ఏ భయపడకు, ఇందాక ఎందుకు చిన్నపిల్లలాగా అంత అల్లరి చేస్తావు, వస్తానుండు మీ అక్కని దించేసి అని చెప్పి వెళ్తాడు. ఇంకా సీత కూడా, అంత రూడ్గా మాట్లాడకండి చిన్నపిల్ల కదా, కొంచెం నచ్చి చెప్పండి అంటే, సరేలే సీత నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా, నువ్వు వచ్చే వరకు దీన్ని ఎలా చూసుకోవాలో ఏమో నాకు టెన్షన్ పుడుతుంది, అసలు ఏంటిది చిన్నపిల్లలాగా ఇలా చేస్తుంది, నా వల్ల కాదు సీత అని చెప్పి అనేసరికి, ప్లీజ్ అండి దానికి మనం తప్ప ఎవరున్నారు, మనం కూడా ఇలా చేస్తే అదేమైపోయిద్ది, దాన్ని కొద్దిగా తిట్టకుండా కొట్టకుండా నార్మల్గా బుజ్జగించినట్టు మాట్లాడండి అని చెప్పి సీత అన్ని రకాలుగా చెప్పి వెళ్ళిపోయిద్ది. ఇంకా తను కూడా కారు డ్రైవర్కి ఇచ్చి, మేడంని దించి అక్కడే ఉండు, నువ్వు మేడంతో పాటే రా, వచ్చే ముందు నాకు కాల్ చేయాలి తెలిసిందా అంటే, సార్ ఎందుకు సార్ అంటే, అది మనకంత తెలిసిన వాళ్ళ ఫంక్షన్ కాదు, అక్కడ మేడం ఏమైనా ఇబ్బంది పడతారేమో అని చెప్పి నిన్ను పంపిస్తున్నా, ఒకవేళ మేడంకి మిడిల్లో రావాలని అనిపిస్తే నువ్వు తోడుండాలి కదా అని చెప్పి అనేసరికి సీత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. సరే సార్ నేను వెళ్ళి వస్తాను, ఇంటికి ఫోన్ చేసి చెప్తాను సార్ అని చెప్పి అంటాడు. సరే వెళ్ళు అని చెప్పి ఆ డ్రైవర్కి కూడా ఎగస్ట్రా 2000 అమౌంట్ ఇచ్చేసరికి డ్రైవర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా తను వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే వేరే వాళ్ళు ఒక ఆర్డర్ తెచ్చి ఇవ్వడం, దాంట్లో పాటు ఒక పెద్ద బాక్స్లో ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని రావడం, అన్నీ త్వరగా జరిగిపోతాయి. ఇంకా సంజు పైకి వెళ్ళి నిఖిత నిఖిత అని పిలిచేసరికి నిఖిత టెన్షన్గా బయటకు వచ్చింది. ఆ బావ అంటే, చూడరా నీకోసం ఏం తెచ్చాను అని చెప్పి ఇస్తాడు. ఏంటి బావా ఇది, నాకేం వద్దు బావా, ప్లీజ్ బావా నాకు భయం వేస్తుంది, నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా, ఎందుకు ఇలా ఉంటున్నావు బావా అని చెప్పంటే, ముందు చూడవే తర్వాత మాట్లాడుతావు కానీ అని చెప్పి అంటాడు. ఓపెన్ చేసి చూస్తే అది వెస్ట్రన్ వేర్ ఫుల్ నైటీ, షార్ట్ నైటీ. బావా ఏంటిది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ప్లీజ్ బావా నాకు ఇది వద్దంటే, నీ బావకు తెలీదా నీకేది సెట్ అయ్యిద్దో లేదో, బంగారం కదా ఒక్కసారి వేసుకురావే, నువ్వు చెప్పింది నేను వింటానంటే, బావా ఏం మాట్లాడుతున్నావు, ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాను కదా, అక్కొస్తే బాగోదు బావా, అక్కకి తెలిస్తే తట్టుకోలేదు బావా, నేను నీ కూతురు లాంటిదాన్ని అని అంటున్నావు కదా బావా, మరి ఎందుకు బావా ఇలా చేస్తున్నావు అని చెప్పి ఏడుస్తూ ఉండిద్ది. అక్క రాదురా, డ్రైవర్ని ఇచ్చి పంపించా, ఒకవేళ రిటర్న్ వచ్చే పని అయితే డ్రైవర్ కాల్ చేస్తాడు నాకు, వాడికి ఆల్రెడీ డబ్బులు కూడా ఇచ్చా, నువ్వేం టెన్షన్ పడకు, ఈ 3 days మనం హ్యాపీగా ఉండొచ్చు, ఇంకా తర్వాత అంటావా, తర్వాత కూడా హ్యాపీగా ఉండొచ్చు, కావాలంటే డైలీ ఉండొచ్చు అని చెప్పి అనేసరికి, ప్లీజ్ స్టాప్ బావా, ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నావు, అది కూతురు లాంటి నాతో అంటే, ఏ కూతురు ఏంటి, నీ వయసు ఏంటి నా వయసు ఏంటి, అయినా నువ్వేమైనా చిన్నపిల్లవా, 5th క్లాసా 7th క్లాసా, ఏంటి మరి అంత ముసలోళ్ళ ఉన్నానా, నా స్టామినా చూస్తావా, చూసి అప్పుడు మాట్లాడు, ముసలోడా కుర్రోడా అన్నది అని చెప్పి అనేసరికి నిఖిత ఏడ్చిద్ది.
నిఖిత 24/7 ఏడుస్తూనే ఉంటావా? నిక్కీ ప్లీజ్ అర్థం చేసుకో. రూడ్గా బిహేవ్ చేయకు. నన్ను రూడ్గా బిహేవ్ చేసేటట్టు చేస్తే నువ్వు తట్టుకోలేవు. చిన్నపిల్లవి. నేను నీతో చాలా పీస్ఫుల్గా స్మూత్గా ఉందామనుకుంటున్నా. అలాగే ఉండని. చాలా లవ్ చేస్తున్నానే. నా లవ్ని చూపించాలి అనుకుంటున్నా. నువ్వు రోజు 100 సార్లు అంటున్నావు కదా నన్ను లవ్ చేయట్లేదని. ఇంత లవ్ చేస్తున్నా ఎందుకు తీసుకోలేకపోతున్నావే అని అనేసరికి బావా దీన్ని లవ్ అంటారా బావా అని ఏడ్చిద్ది నిఖిత. నిఖిత నువ్వు ఏడ్చినా నేను మార్నింగ్ లేచి నేను ప్యాంపర్ చేస్తాలే కానీ ఇప్పుడు మాత్రం సారీనే అని అంటాడు. ప్లీజ్ బావా అని నిఖిత ఎంత ట్రై చేసినా వినట్లేదు సంజు. ఇంకా సంజు వాళ్ళ బెడ్ మీద ఫ్లవర్స్ అన్నీ పోసేసి ఇంకా నిఖితని హ్యాండ్ పట్టుకొని గట్టిగా తీసుకొని వెళ్ళి ఆ బెడ్ మీద పడేస్తే నిఖిత లెగిసిపోయింది. ఏంటి లెగిసావు అప్పుడే పడుకోవే అని అంటే బావా ప్లీజ్ నాకు భయం వేస్తుంది అని అనిద్ది. ఎందుకురా భయం? నేనే కదా, నేను నీ బావనే కదరా, భయపడతావు ఎందుకే? చిన్నపిల్లవా? కాదు కదా, అయినా చిన్నపిల్లవైనా నేనున్నాగా భయం ఎందుకులే అని అంటాడు. బావా అని అనిద్ది. ఏంటిరా? ఏంటో చెప్పు, ఒక్కసారికింట చెప్పు అని అంటాడు. ప్లీజ్ బావా అని కాళ్ళు పట్టుకునేది. ఎందుకు నా కాళ్ళు పట్టుకుంటున్నావు అంటే ప్లీజ్ బావా చెప్పేది విను బావా, నేను చిన్నప్పటి నుంచి చాలా పెయిన్ అనుభవించాను బావా. నాకంటూ ఎవరు లేదు బావా. అమ్మ నాన్న ఇద్దరు చనిపోయాక ఎవ్వరు నన్ను మనిషిలా చూసింది లేదు. ఇంత ఫుడ్ కూడా పెట్టింది లేదు. మంచి బట్టలు కూడా వేసుకుంది లేదు బావా. ఇంకా పెద్దయ్యాక నేను ఎవరో ఒక అనాథని చేసుకొని అడుక్కొని తినేదానిలాగా బతుకుతానన్న టైంలో నువ్వు అక్క వచ్చారు. నువ్వు అక్క నన్ను ఎంత బాగా చూసుకున్నారు బావా, ఎంత బాగా మాట్లాడారు. నాకు అదే బావ కావాలి బావా. నువ్వు వద్దు బావా. నాకు నన్ను చిన్నపిల్లలా అంత ప్రేమ చూపించే బావే కావాలి అని కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉండిద్ది నిఖిత. ఆ లవ్ ఎప్పటికీ అలానే ఉండిద్దిరా, అలానే ఉండిద్ది. ఆ లవ్ ఏమీ తగ్గదు. కానీ ఆ లవ్ కన్నా ఈ లవ్ ఇంకా ఎక్కువైపోయింది నిఖిత. ప్లీజ్ అర్థం చేసుకో నిఖిత అని అంటాడు. బావా ప్లీజ్ అని అనిద్ది. ఏంటి అని అంటే బావా నువ్వు ఒక్కటి మర్చిపోయావు. నేను పీరియడ్లో ఉన్నా. ఆ విషయం నీకు తెలుసు కదా. ప్లీజ్ బావా అంటే ఓ షట్ అవును కదా అని ఇంకా సంజు అనుకుంటాడు. సరేరా నువ్వు చిన్నపిల్లవు కదా, అయినా ఈ టైంలో చేసే అంత మూర్ఖుడేం కాదు నీ బావ. నువ్వు కొద్దిగా నన్ను అర్థం చేసుకో నిఖిత, సరేనా? నేను ఎవ్వరిని ఇంత బతిమలాడలేదే, మీ అక్కని కూడా ఆడలేదు. నాకు ఎంత ఫీలింగ్స్ ఉన్నా బయట ఎవ్వరితో వెళ్ళలేదు. మీ అక్క చెప్పింది విన్నావు కదా, నాకు బయట ఫుడ్డే నచ్చదు. అలానే బయట వాళ్ళని కూడా ఎవరిని టచ్ కూడా చేయలేదు. నేను ఫుడ్ తినడమైనా మానేస్తానులే కానీ బయట ఫుడ్ మాత్రం అస్సలు తినను. అర్థమవుతుందా అంటే బావా అని అనిద్ది. సో నీకు 5th డేనా నేను వస్తానన్నమాట, నువ్వు రెడీగా ఉంటావన్నమాట అనేసరికి నిఖిత బావా ప్లీజ్ అనిద్ది. ఏంటే మళ్ళీ అని చూడు నిఖిత, నేనేం వినను, నువ్వు వినాలి ఓకేనా? చెప్పేది విను. తర్వాత ఎవరికి ఏమైనా నీదే బాధ్యత అయ్యిద్ది అంటే నిఖిత టెన్షన్తో బావా ప్లీజ్ ఎవరిని ఏం చెయ్యకు అని అనిద్ది. ఓహో నీకు ఆ స్టోరీస్ కూడా మీ అక్క చెప్పేసిందా? అవునే, నాకు కోపం వస్తే నేను ఏదైనా చేస్తాను, ఆ విషయం మాత్రం నిజం. కానీ నీ విషయంలో మాత్రం నీ కాళ్ళు గడ్డాలు పట్టుకుంటున్నా. సరే పీరియడ్ అయితే వచ్చింది కానీ పైన ఏం కాదు కదా అంటే నిఖిత షాక్ అయింది.
బావా ఈ టైంలో పెయిన్ చాలా ఎక్కువ ఉండిద్ది బావా. అంటే నేను ఇంటిమేట్ ఏం అవ్వనులేవే రా అని చెప్పి ఓన్లీ టాప్ తీసేసి చేస్తా అని చెప్పంటే ఏం మాట్లాడుతున్నావు బావా అంటే అదేనే టాప్ తీసి హక్ చేసుకొని పడుకుందాం అని చెప్పంటాడు. బావా ప్లీజ్ నేను అలాంటి దాన్ని కాదు బావా, ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పి ఏడిసిద్ది. దగ్గరికి వస్తే నెట్టేస్తుంది. ఇంకా ప్లీజ్ బావా అని చెప్పి కాళ్ళు పట్టుకోవడం, ఏడవడము, చేతులు పట్టుకోవడం అని చెప్పి చేస్తూ ఉండేసరికి సరే నిఖిత ఇంత ఏడుస్తున్నావు కదా, అది పీరియడ్లో ఉన్నావు, వదిలేస్తున్నానే, 5th డే వరకు టైం ఇస్తున్నా. ఒకవేళ ఆ 5th డేలో నీకు నువ్వుగా రాలేదనుకో, నేను చేసేదానికి నువ్వు బాధ్యత అవుతావు, ఓకేనా? ఇంట్లో ఎవరికి ఏమైనా అవ్వచ్చు, అది నీ కళ్యాణ్కే అవ్వచ్చు, నా సీతకే అవ్వచ్చు. ఒకవేళ సీతకు అయ్యిందనుకో ఏమని చెప్తానో తెలుసా అందరికీ? ఎలాగో కళ్యాణ్ నిన్ను తీసుకోవట్లేదు, సో అది బ్రేకప్ చెప్పేసి నేను పెళ్లి చేసుకొని నీకు లైఫ్ ఇస్తానని చెప్పి అందరినీ నమ్మించి నేను డైలీ నీతోనే ఉండిపోతా అని చెప్పనేసరికి నిఖిత షాక్ అయ్యిద్ది. ప్లీజ్ బావా అలా మాత్రం చేయకు అని చెప్పనిద్ది. సరే చెయ్యనురా, నేను మరీ అంత మూర్ఖుడిని ఏం కాదు, నువ్వు కూడా నన్నంత మూర్ఖుడిని చెయ్యకు, ఓకేనా అని చెప్పనేసరికి తనేం మాట్లాడదు. నాకు తెలుసే నీకు నా గురించి పూర్తిగా తెలుసు అని, అయినా కానీ నేను కొన్ని విషయాలు చెప్తాను విను అని చెప్పి దగ్గర కూర్చోబెట్టుకొని, నేను ఇంత ఎలా మెయింటైన్ చేస్తున్నా అనుకుంటున్నావు? నా కింద చాలామంది రౌడీలు ఉన్నారు. నేను డబ్బులు ఇస్తే ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు. ఇంకా మన కళ్యాణ్ గారు అంటావా, ఎక్కడైనా తాగి పడిపోతాడు. ఇంకా నీ కోసం వాడిని చంపాలా చెప్పు? అంత దూరం తెచ్చుకోకు బంగారం. నువ్వా వాడా అంటే నేను నువ్వనే అంటాను. అంత పిచ్చెక్కిపోయిందే నువ్వంటే. అర్థం చేసుకోవే. నాలాంటి వాడిని అలాంటి పనులు చేపిస్తావా చెప్పు? తప్పు కదా, ఆ పాపం నీకే తగిలిద్ది చెప్తున్నా. ఒక అన్న తమ్ముణ్ణి ఒక అమ్మాయి వల్ల చంపేశాడు అంటే అమ్మాయి ఏం చేసిందో అన్నతో అంటారులే కానీ అన్న తప్పు చేశాడు అని చెప్పి అంటారా? అదిగాక నీ మీద పిచ్చితో నేను వాడిని చంపితే నీకే కదా పాపం అనేసరికి ఆ పిల్లకి బ్రెయిన్ మొత్తం బ్లాక్ అయిపోయింది. బావా ప్లీజ్ బావా అలాంటి డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకు బావా, ప్లీజ్ బావా అని చెప్తా ఉండిద్ది. సరే అయితే కళ్యాణ్ వదిలిపెట్టేద్దాం. సరే మీ అక్క నాకు ఎలాగో పిల్లల్ని ఇవ్వలేదు, సో మీ అక్కకి యాక్సిడెంట్లో ఏమైనా అయితే నేను ఏడుస్తూ ఉంటా. ఇంకా కళ్యాణ్ కూడా నీకు ఎలాంటి లైఫ్ ఇవ్వలేదు, సో ఊళ్ళో నలుగురు పెద్దవాళ్ళు నా మనుషులే వచ్చి నువ్వు నిఖితాని ఎందుకు చేసుకోవద్దు, తనకెందుకు లైఫ్ ఇవ్వద్దు అని చెప్పి చెప్తారు. ఇంకా అమ్మ నాన్న కూడా ఏడ్చి నువ్వే చేసుకోరా అని చెప్పి అంటారు. అప్పుడు నేను తాళి తీసేసి నేను చేసుకుంటా, నీతో హ్యాపీగా డైలీ ఉండొచ్చు కదా బంగారం అని చెప్పనేసరికి నిఖిత ఏడ్చి బావా అని చెప్పి చేయి పట్టుకొని ప్లీజ్ బావా ఆ పని ఎప్పుడు చెయ్యకు అని చెప్పి, అక్క లేకపోతే నేను ఉండలేను బావా, అక్క నాకు అమ్మలాగా లవ్ చేసింది బావా, ప్లీజ్ బావా. సో ఇప్పుడు మా నిఖిత చెప్పినట్టు నేను వినాలా, నేను చెప్పినట్టు మా నిఖిత బంగారం వినాలా అంటే బావా నువ్వు చెప్పినట్టే నేను వింటాను బావా అని చెప్పనిద్ది. గుడ్. మరి 5 days తర్వాత నువ్వు వస్తావా అంటే ప్లీజ్ బావా అని చెప్పి ఏడ్చిద్ది. చూడు నిఖిత, నువ్వు ఏడ్చినా ఎవరితో అయినా చెప్పాలన్నా వాళ్ళతో చెప్తావు. వాళ్ళు ఆ డే మాత్రం నన్ను ఏమైనా అనుకోవచ్చు, ఆ నెక్స్ట్ డే వాళ్ళు ఉండరు. ఆ తర్వాత నువ్వు నాకు సొంతం అవుతావు. రోజు 24/7 నీతోనే ఉంటా, ఓకేనా? నువ్వు ఆ పని చేయి, మనం హ్యాపీగా కలిసి ఉండొచ్చు కదా అంటే ప్లీజ్ బావా నేను ఎవరితో చెప్పను అని చెప్పి నిఖిత అనిద్ది. సరేరా చెప్పకు, మరి ఏంటి అని చెప్పంటే బావా అనిద్ది. సరే టైం తీసుకోవే, మొత్తం బాగా ఆలోచించు, పడుకో అని చెప్పి అంటాడు. బావా ప్లీజ్
అంటే ఏంటే పీరియడ్లో ఉన్నవని తెలుసు, టచ్ చెయ్యను, పడుకో. నిఖిత అలానే స్టాచ్యూలాగా నిలబడితే చెయ్యి పట్టుకొని లాగి బెడ్ మీద పడేసి, పెయిన్గా ఉంటుంది కదా ఈ టైంలో, అందుకనేనే అంత రూడ్గా ఏం చేయలేకపోతున్నా. నేను ఇంతగా లవ్ చేశాను కాబట్టే ఈ టైం అని చెప్పి వదిలేస్తున్నా. లేకపోతేనా అదే వేరే వాళ్ళు ఇలా లవ్ చేయకుండా ఉంటేనా ఇలానే వదిలేస్తారా? ఇంత చేతికి చిక్కావు నాకు అని చెప్పి సంజు మాట్లాడుతూ ఉంటే నిఖిత ఏడుస్తూ ఉండిద్ది. చూడు నిఖిత, నువ్వు ఏడ్చావనుకో ఇప్పుడే చేసేస్తా అని చెప్పంటే, లేదు బావా నేను ఏడవను, నార్మల్గానే ఉన్నా అని చెప్పంటే, సరేరా అంటే, బావా ఎవరైనా వస్తే బాగోదు, లాకేసి వస్తా అంటే, వద్దు నేనే లాకేస్తాలే అని చెప్పి వెళ్ళి లాకేసి వస్తాడు. బావా ప్లీజ్ బావా, నేను నా రూమ్లో పడుకుంటాను. సరే పడుకోవచ్చులే కానీ అని చెప్పి తనని హగ్ చేసుకొని అలానే సంజు నిఖితాని గట్టిగా పట్టుకొని పడుకుంటాడు. ఎందుకే అంత బిగుసుకుపోయావు? మీ ఆయన నాకన్నా ఏమున్నాడు చెప్పు? నేను చూడు మొత్తం నేనే చూసుకుంటుంది. నీకేది కావాలంటే అది, అంత కావాలంటే అంత. ఎందుకు అలా చేస్తావు నిక్కి అని చెప్పాను కానీ, బావా ప్లీజ్ నాకు భయం వేస్తుంది అంటే, నీ భయం ఎలా పోయిద్ది అని చెప్పంటాడు. బావా దూరంగా ఉండవా ప్లీజ్ అంటే, దూరంగా ఉండలేక కదనే ఈ టైంలో అయినా నిన్ను ఇలా హగ్ చేసుకొని పడుకుంటుంది. అట్లీస్ట్ హగ్ చేసుకొని పడుకుంటానే. ఒక్క 2 days ఆగిన తర్వాత ఇంకా నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు నీతో కదా అనేసరికి నిఖిత ఏడుస్తూ ఉండిద్ది. నిఖిత ఏడుపు స్టార్ట్ చేసావు కదా అని చెప్పి షర్ట్ తీస్తుంటే, బావా ప్లీజ్ షర్ట్ తీయకు, నేనేం ఏడవట్లేదు అని చెప్పనిద్ది. సరే రా అని చెప్పి ఇంకా అలానే తనని తన హార్ట్ మీద పడుకోబెట్టుకొని, పడుకోవే నార్మల్గా నేనేం చెయ్యను అని చెప్పి పడుకోబెట్టుకుంటాడు. పడుకోబెట్టుకున్నాక పడుకో నిఖిత అని చెప్పంటే భయంగా అలానే పడుకునేది. పడుకున్నాగానే లేపి పక్కనేసి, ఏమున్నావే అసలు అని చెప్పి తనని డ్రెస్ మీద నుంచి మొత్తం చెస్ట్ మొత్తం అలా అక్కడ పార్ట్స్ దగ్గర మొత్తం తాకుతా బాడీ మొత్తం టచ్ చేస్తూ ఉండేసరికి నిఖిత ఇంకా భయపడతా షివర్ అవుతా ఉండిద్ది. ఏడ్చావనుకో చేసేస్తా, నీ ఇష్టం అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. బావా ప్లీజ్ బావా, నాకు ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు బావా, ఈ పొజిషన్ ఎవరికి రాకూడదు కదా అని చెప్పి అనుకుంటూ ఉండిద్ది ఆ పిల్ల. ఏంటి ఏం పొజిషన్? నీకేం తక్కువ కాకుండా చూసుకుంటా, ఇదిగో ఈ డ్రెస్ వేసుకొని చూపివా అంటే చూపినన్నావు. సరే పీరియడ్ టైం కదా అని చెప్పి నేను వదిలేస్తున్నా, లేకపోతేనా నా హ్యాండ్తో నేనే వేసేదాన్ని. ఇంకా మిగతాదంటావా? నువ్వు ఇప్పుడు అను, నిన్ను పెళ్లి చేసుకోకపోతే అప్పుడు అడుగు అని చెప్పంటాడు. బావా నాకేం వద్దు బావా అంటే, సరే ఇంట్లో వాళ్ళు ఇద్దరు సేఫ్గా ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలి, ఓకేనా అని చెప్పంటే నిఖిత ఏడుస్తా అలానే ఉండిద్ది. నాకు నీ కళ్ళల్లో నీళ్ళు కనపడుతున్నాయి, అవి నీళ్ళేనా అంటే, లేదు బావా లేదు, నేనేం ఏడవట్లేదు, బాగానే ఉన్నాను అని చెప్పనిద్ది. సరేనే కొద్దిగా పైన అని చెప్పి డ్రెస్ తీస్తుంటే ఊరుకోదు. ఏంటే నాకు ఈ టార్చరు? అవునులే, నిన్నలా న్యూడ్గా చూసినా నేను ఉండలేను, ఓకేలే డ్రెస్ మీద నుంచే హక్ చేసుకొని పడుకుంటా అని చెప్పి ఆ 2 days తనని అలా మీదేసుకొని, లేకపోతే తన మీద తను పడుకోవడానికేమో తన పీరియడ్లో ఉంది కాబట్టి అలా సైడ్కి పెట్టి గట్టిగా హక్ చేసుకొని గాలి కూడా రాకుండా అలా పడుకొని ఉంటాడు సంజు. ఇంకా నిఖితకి ఏడవడానికి ఉండదు, ఏం మాట్లాడడానికి ఉండదు. నిఖిత ఏమో చాలా టెన్షన్ పడిద్ది.
ఏంటి దేవుడా, మా బావని యాక్సెప్ట్ చేద్దామంటే నాకు మ్యారేజ్ అయింది. మా ఆయనకి ప్రాబ్లం ఏంటో చెప్పుకుందామంటే మా ఆయన నా ఇంటికి రాడు. మా అక్కకి ఏమైనా చెప్దామంటే మా అక్క ఈ మాట వింటే తట్టుకోలేదు. అయినా నన్నే రాంగ్గా అర్థం చేసుకునిద్దో ఏంటో అది కూడా తెలీదు. మా బావ ఎందుకు ఇలా అయిపోయాడు? నా లైఫ్ ఏంటి? ఈ 5th డేన మా బావకి నేను ఎలా కన్విన్స్ చేయాలి? మా ఆయన వస్తే బాగుండిద్ది. నేను ఏడ్చినా వాళ్ళని ఏదో ఒకటి చేస్తాను అంటున్నాడు. ఏం చేయాలి? నువ్వే దారి చూపించు అని చెప్పి నిఖిత బాధపడతా ఉండిద్ది. నెక్స్ట్ డే మార్నింగు సంజు బాత్ చేసి వచ్చాక ఇంకా నిఖితని మార్నింగ్ అయిందిలే, వెళ్ళి బాత్ చేసిరా అనేసరికి బావా అని చెప్పి వెళ్ళి బాత్కి వెళ్ళబోతుంటే ఆగవే అని చెప్పి అంటాడు టెన్షన్గా. ఏంటి బావా అని చెప్పంటే, ఇదిగో ఈ శారీ వేసుకో, ఈ బ్లౌజ్ వేసుకో అని చెప్పి ఇస్తే బావా అనిద్ది. ఇద్దరినే వేసుకోవే ప్లీజ్ అని చెప్పంటే, సరే బావా అని చెప్పి స్లీవ్లెస్ బ్లౌజ్ ఇస్తాడు. అలానే వేసుకొని దేవుడా ఏంటి నరకం నాకు అని చెప్పి వచ్చి టిఫిన్ చేసిద్ది. టిఫిన్ చేశాక రా తిందాం బావా అంటే వస్తున్నానే అని చెప్పి పెట్టు అంటాడు. పెట్టాక ఏంటి నువ్వు తినవా అంటే, లేదు బావా నేను తర్వాత తింటాను అని చెప్పనిద్ది. మరి రా బావా తిందాం అని ఎందుకు పిలిచావే అని చెప్పి అంటాడు. బావా అది నువ్వు తిను బావా, మళ్ళీ అక్క బాధపడిద్ది నువ్వు తినకపోతే అంటే, తింటానే అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు తినరా బంగారం అని చెప్పి నోట్లో, నాకు ఛాన్స్ లేదే అందరి ముందు పెట్టడానికి, నా బంగారానికి ఇప్పుడు ప్రేమతో నేను తినిపించుకోవచ్చు అని చెప్పి ఒక్కొక్క ముద్ద నువ్వు తిను అని చెప్పంటే నువ్వు తెరవదు. అంటే అప్పుడు అని చెప్పి తెరిసిద్ది. తెరిసాక తినురా అని చెప్పి తినిపిస్తూ ఉంటాడు. తనకు అసలు ఏం అర్థం కాదు. ఏం చెయ్యాలి దేవుడా అని చెప్పి ఈ 2 days తర్వాత పర్లేదు, ఇలాంటి చిన్నవి ఏదో ఒకలాగా మేనేజ్ చేసేయచ్చు. 3rd day నా పొజిషన్ ఏంటి? అక్క కూడా ఉండడు, ఆయన కూడా ఉండడు. మా బావని ఎలా నెట్టేసినా వినడు, ఇలా చంపేస్తా అంటున్నాడు అని చెప్పి ఏదో ఆలోచిస్తా అలానే బాధపడతా ఉంటే నిఖిత అని చెప్పి అంటాడు సంజు. బావా చెప్పు అంటే, ఏంటి ఇద్దరమే కదా ఉంది, బావా అనకుండా సంజు అని ఫస్ట్ టైం పిలిచావే, అలా పిలవరా అని చెప్పంటే, ప్లీజ్ బావా వదిలే బావా అని చెప్పనిద్ది. ఏంటి వదిలేసేది? సరేలే నీ చావు నువ్వు చావులే కానీ నీతో ఎలా పిలిపించుకోవాలో ఏం చేయాలో 5th డేన నాకు మొత్తం అర్థమయ్యింది. ఇప్పుడు తిను అని చెప్పి, వద్దు బావా ఆకలి వేయట్లేదు అంటే, నువ్వు నన్ను మొయ్యాలి కదే, ఇన్ని డేస్ ఏడ్చి చూసావా ఎంత నీరసంగా ఉన్నావో. మొత్తం జ్యూసులు ఇంట్లో ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ అవి తింటా ఉండు. ఇంకా ఫ్రూట్స్ పంపిస్తాను నేను బయట నుంచి, పనోళ్ళు వచ్చి ఇస్తారు, తీసుకో తినరా కట్ చేసుకొని ప్లీజ్ రా, హెల్తీగా ఉండు నా కోసం. తట్టుకోలేవే నన్ను, చిన్నపిల్లవి నువ్వు అనేసరికి, బావా నేను చిన్నపిల్లనా అంటే, 18 years చిన్నపిల్లవు కాక పెద్ద పిల్లవు అంటే, అందుకే చెప్తున్నా తినమని అంటే, మరి చిన్నపిల్లతో ఎలా చేస్తావు బావా అంటే, చెప్పాను కదా నాకు కోపం తెప్పియొద్దని, ఎవరిని నేను వేసేయాలా ఏంటి అంటే, వద్దు బావా వద్దు నేను తింటానన్నాగా నేను తింటాను అంటే, ఏం తింటావో ఏంటో పట్టు అని చెప్పి తినిపిస్తాడు. బావా నువ్వు తినవా అంటే, తింటానే అని చెప్పి తను కూడా తింటాడు. తిన్నాక హగ్ చేసుకొని, చూడు ఎంత బాగుందో ఈ బ్లౌజ్ నీకు, సరే ఇంట్లో వేసుకుంటే వేసుకున్నావు నా ముందు, ఇది ఆ కళ్యాణ్ గారి ముందు వేసుకోకే, అలానే బయట కూడా వేసుకోకు, నాకు నచ్చినట్టు నా ముందే ఉండాలి, బయట వాళ్ళ ముందు ఉన్నావనుకో వాళ్ళని చంపేస్తా, అర్థమవుతుందా అంటే, బావా అని చెప్పనిద్ది. సరే నేను ఇంటికి వచ్చేసరికి ఇలానే హ్యాపీగా నవ్వుతూ ఉండాలి,
నైట్ వచ్చేలోపు ఈ గ్రీన్ కలర్ శారీ కట్టుకో. దీని బ్లౌజు డీప్ నెక్లో బాగా ఉండిద్ది, సెక్సీగా కనపడతావు నాకు. ఓకేనా? వచ్చేటప్పుడు ఫ్లవర్స్ తెస్తాను. హ్యాపీగా ఉండదా నవ్వు? వెళ్ళేటప్పుడు నవ్వుతా పంపి అని చెప్పి హగ్ చేసుకొని గట్టిగా మొత్తం ఫేస్ మొత్తం కిస్ పెట్టేసరికి నెడితే వాడిని చంపేస్తానే అంటాడు. ప్లీజ్ బావా అంటే నెట్టకు మరి అని చెప్పి తను మొత్తం కిస్ చేసుకొని బాయ్ చెప్పు అంటే బాయ్ చెప్పిద్ది. బాయ్ నిక్కీ, ఆఫ్టర్నూన్ వస్తానే. వండుతావా బయట నుంచి తేనా? వద్దులేదా, నేను బయట నుంచి తెస్తానంటే పర్లేదు బావా నేను వండుతాను, నాకు పర్లేదు అంటే థ్యాంక్ యూ బంగారం, నా కోసం ఇంత చేస్తున్నావు నువ్వు, ఐ లవ్ యూ రా అని చెప్పి వెళ్ళిపోతాడు వాళ్ళ బావ. ఇంకా వాళ్ళ బావ వెళ్ళిపోయాక ఇంకా నిఖిత మనసు తీరా ఏడ్చిద్ది. అయ్యో దేవుడా, నేను ఏడవను కూడా ఏడవలేకపోతున్నానా? మా బావ ఏంటి ఇలా చేస్తున్నాడు? నా పొజిషన్ ఏంటి? మా అక్కకి తెలిస్తే ఏమయ్యిద్ది? మా ఆయనకు తెలిస్తే ఏమయ్యిద్ది? అసలు వాళ్ళిద్దరికి తెలవడానికి ముందు నేనేమైనా అంటే ఈయన వాళ్ళని చంపేస్తానంటున్నాడే. అసలు నేను వచ్చి ఇతని చేతిలో ఎలా చిక్కాను దేవుడా అని చెప్పి తను ఏడుస్తూ ఉండిద్ది. దీనికి పార్ట్ 2 కూడా ఉంది. మీరు బాగా సపోర్ట్ చేస్తే పార్ట్ 2 త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ రూపంలో చెప్పండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో ఇవ్వండి. ప్లీజ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా వీడియోస్ చేయాలి అన్న మోటివేషన్ వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎలా ఉంది అన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.